ఈ మన ఆహారానికి సంబంధించి జనరల్ టాపిక్స్ ఉంటాయి, మీరు జనరల్ గా చదువుకునే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అనేవి లాజికల్ గా వచ్చేవి మాత్రం మనం చాలా లాజికల్ గానే చదువుతాం ఫ్రెండ్స్. ఇక చూద్దాం, అరటి పండులో మన శరీరానికి అవసరం అయ్యేటటువంటి పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఇది వన్ టైం లోనే డిఎస్సీలో అడిగారు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టు, అందరికీ తెలిసినటువంటి పాయింట్ అయినప్పటికీ కూడా అరటి పండు అనేది మనం తిన్నాం అనుకోండి, అది మన పొట్టలోకే పోతుంది కదా ఫ్రెండ్స్. అంటే దీన్ని మ్యాథ్స్ వాళ్ళు అదే విధంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటివి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బయాలజీ వాళ్ళంటే అరటి పండు కూడా మన శరీరానికి అవసరమయ్యేటటువంటి పొటాషియం అనేది వస్తుంది. కానీ మ్యాథ్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక్కోసారి ఏమో జింకు, పొటాషియం, కాల్షియం అన్నాడు అనుకోండి, ఏం కాల్షియం అనుకుంటారు చాలా మంది కొంతకాలం తర్వాత. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అరటి పండు మనం తిన్నాం అనుకోండి, అది మన పొట్టలోకి పోతుందని గుర్తుపెట్టుకోండి. పొట్ట అంటే పొటాషియం అనుకోండి ఫ్రెండ్స్. ఇక మన ప్రతిదీ ఇలానే లాజికల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూడండి ఎంత ఈజీగా ఉంటుంది 6th క్లాస్ సైన్స్ అనేది. జనరల్ గా ఉన్న టాపిక్ ని శ్రీనివాస్ తయారు చేసిన జాబితా అవన్నీ మామూలు జనరల్ గా ఉన్న పాయింట్స్ కాబట్టి మీరు చదివేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇది జనరల్ గా ఉన్నది కాబట్టి మీరు చదువుకుంటారు. ఖాళీ కడుపుతో అరటి పండు ఎప్పుడు కూడా తినకూడదు. దానిలో ఉండేటటువంటి చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులు ఉన్నటువంటి పదార్థంతో కలిపి తినాలి అనేది జనరల్ గా ఉంది. ఇది అది ఏమడగలే కానీ అరటి పండు మాత్రం పొటాషియం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక దినుసులని, మసాలాకు సంబంధించిన దినుసులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోండి. చికోరి అంటేనేమో మరి ఒక కూర అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చికెన్ కూర అని గుర్తుపెట్టుకోండి. చికెన్ కూర అనేది మన జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఓకే, ఇట్లా కొన్ని లాజికల్ గా మనం చూసేస్తే ఒక 20 minutes లోపే ఇది పార్ట్ 1 అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది. ఇక బీట్రూట్ ఫ్రెండ్స్, బీట్రూట్ అనేది మనందరికి తెలిసినటువంటి మరి పదార్థం. ఈ బీట్రూట్ లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని మనం తరచూ తినడం అనేది చాలా మంచిది అని చెప్తుండే. బీట్రూట్ అనేది చాలా అంటే తరచూ తిన, దీంట్లో పిండి పదార్థాలు ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకుంది. ఇది మామూలు జనరల్ అడకపోవచ్చులే కానీ ఒకసారి అట్లా లుక్ అయ్యింది ఫ్రెండ్స్. తర్వాత మీకు తెలుసా అనేది ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అలా, కానీ ఈ టేబుల్లో అయితే ఏమి లేవు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ గురించి ఉంటుంది, అందులో ఏం లేదు. ఈ బఠానీలకు సంబంధించి కూడా అంత ఏం అవసరం లేదు, మామూలు చూసుకుని సరిపోతుంది. ఇక ఏమన్నా 1 or 2 మిస్ అయితే మాత్రం ఫ్రెండ్స్ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఉల్లిపాయ మీ అందరికి తెలుసు, ఉల్లిపాయలో యాంటీ యాక్సిడెంట్లు ఉండటం వల్ల మనల్ని రోగాల బారి నుండి కాపాడతాయి. అందుకనే కదా ఫ్రెండ్స్ వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉన్నాయి. దీని మీద అయితే బిట్ అడగలేదు, ఇట్లా ఏదో జస్ట్ అట్లా వినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతే, కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, వాటిని మీరు గట్టిగా పట్టుకుంటే బిట్ మిస్ అవ్వదు 6th క్లాస్ నుంచి. చూద్దాం ఎక్కడ నేనైతే బిట్ మిస్ చేయడానికి నేను ఛాన్స్ ఇవ్వను. ఈ చిలగడ దుంప, ఈ కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇవేం దీని మీద ఏం అడిగే అవకాశం లేదు. మీకు తెలిసి అనే దాంట్లో కూడా ఏం లేదు ఫ్రెండ్స్. జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. ఇది జనరల్ గా అందరికి తెలిసిందే కాబట్టి అది అంతేమీ లేదు. చూద్దాం, కొంచెం మీ టమాటాలకు సంబంధించి కూడా ఏముండదు. దాన్ని మీరు ఇక్కడ కూడా తర్వాత ఇక్కడ మీకు తెలుసు అనే దాంట్లో వెజిటబుల్ కార్వింగ్ మనందరికి తెలుసు కదా ఫ్రెండ్స్. వెజిటబుల్ కార్వింగ్ అంటే మనందరికి తెలిసినటువంటి పాయింట్ ఏంటంటే పండ్లు, కూరగాయలు ఫ్రెండ్స్ రెండు. అంటే కేవలం కూరగాయలు, కేవలం పండ్లే కాదు, పండ్లు మరియు కూరగాయలు వీటిని ఉపయోగించి వివిధ రకాల ఆకృతులను తయారు చేయడం, వివిధ రకాల ఆకారాలను తయారు చేసేటటువంటి దాన్ని ఏమంటారంటే, అంటే వివిధ రకాల ఆకారాలు, వివిధ రకాలైనటువంటి డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దాన్నే మనం వెజిటబుల్ కార్వింగ్ అంటారు. ఇది అందరికీ తెలిసింది కదా ఫ్రెండ్స్. మామూలు జస్ట్ అట్లా చదివేసి వదిలేండి, అది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు అర్థం. ఇంకా టమోటాలు ఇది దాన్ని కూడా అవసరం లేదు, వదిలేండి. అయస్కాంతాలతో ఆటలు, ఇది 2nd చాప్టర్. ఫస్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, టైం వేస్ట్ కావద్దు. మీకు 15వ తారీఖు నుంచి తెలంగాణలో టెట్ ఎగ్జామ్, ఆల్రెడీ డిఎస్సి ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో మరి కత్తి మీద సాంలాగా వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, హాల్ టికెట్లు కూడా రాబోతున్నాయి. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళలాగానే హాట్ గా కూడా మీరు కూడా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. కొద్ది రోజులు మాత్రం మీకు టైం ఉంది ఫ్రెండ్స్. ఈ అయస్కాంతాలతో ఆటలు చూద్దాం. ఈ అయస్కాంతాలతో ఆటలకు సంబంధించి ఇందులో ఏముండవు ఫ్రెండ్స్, ఎందుకంటే 4 దిక్కులు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలిసిందే. ఇక్కడ అయస్కాంతం కథ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ స్టోన్స్ అనమాట. ఈ లోడ్ స్టోన్స్ అనే దాని గురించి మీకు తెలుసు. అంటే ఆ రాళ్ళని ఏమంటారంటే లోడ్ స్టోన్స్. అంటే ఇక్కడ మాగ్నస్ అనేటటువంటిది ఇదంతా ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి, గొర్రెల కాపరి ఏం చేశాడు ఏంటి అనేది తెలిసి, ఈ లోడ్ స్టోన్స్ గురించి మీకు తెలుసు కాబట్టి ఇది చదవని మిత్రులు ఎవరైనా ఉండరు కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకొని, ఈజీ పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్ లోడ్ స్టోన్స్ అనేది. కాబట్టి దీనికి సంబంధించి బిట్ ఒకటి ఉంది, అది నేను చూపిస్తాను నేను. తర్వాత సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలు. ఇది ఒకసారి ఫ్రెండ్స్ 2-3 సెషన్లలో ఇదే బిట్ రిపీట్ చేశాడు. అంత ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ఏముందిలే అనుకుంటాం, కానీ ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే, అంటే శక్తివంతమైన అయస్కాంత పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి మిశ్రమంలో ఉపయోగించేటటువంటి పదార్థాలు ఏంటి అని అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్. ఇవి 3 ఇచ్చి 4ది కానిదనో, ఒక 3 కానివి ఇచ్చి అయినదనో ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి ఇనుము గుర్తుపెట్టుకోవాలి, నికెల్ గుర్తుపెట్టుకోవాలి, రాగి గుర్తుపెట్టుకోవాలి, కోబాల్ట్ గుర్తుపెట్టుకోవాలి, అల్యూమినియం గుర్తుపెట్టుకోవాలి. చిన్న లాజిక్ ఫ్రెండ్స్, ఏమీ లేదు. అయస్కాంతం అనగా అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేసేది ఇనుమే కదా ఫ్రెండ్స్. ఇనుముని ఇంగ్లీష్ లో మనం ఐరన్ అంటాం కదా. ఐరన్ లోనే ఆన్సర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో చూడండి, ఐ అంటేనేమో ఇక్కడ చూడండి, ఐ అంటేనేమో ఇనుము, అందులోనే అయిపోయింది. ఐ అంటే ఇనుము. ఆర్ అంటేనేమో రాగి, అందులోనే ఉంది ఫ్రెండ్స్. ఓ అంటేనేమో కోబాల్ట్, అట్లా కోబాల్ట్ అని గుర్తుపెట్టుకోండి.
ఎన్ అంటేనేమో నికెల్, అన్ని అందులోనే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, ఐ అంటేనేమో ఇనుము, ఆర్ అంటేనేమో రాగి, ఓ అంటేనేమో కోబాల్ట్, కో అని గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటేనేమో నికెల్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ అల్యూమినియం. అల్యూమినియం కూడా ఐ అంటేనేమో అల్యూమినియం అనుకోండి. ఇంకా ఐ అంటేనేమో ఆ లెటర్ పలుకుతుంది కాబట్టి అల్యూమినియం అనుకోండి, ఇనుము అనుకోండి. ఇక ఎన్ అంటేనేమో నికెల్, ఓ అంటేనో కోబాలు, ఆర్ అంటేనేమో రాగి, అన్ని వచ్చేసాయి. ఐరన్ అనే పదం అయస్కాంతంతో మీరు అట్రాక్ట్ చేసే లాజికల్ గా గుర్తుపెట్టుకుంటే అది చిన్న హాస్యంగా ఉండేటటువంటి కూడా మన లైఫ్ లో మనం మర్చిపోయి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అట్లాంటి వాటిని మీరు వదిలే ప్రసక్తి అసలు చేయొద్దు. కొన్ని చూపిస్తాను, అలాంటి వాటిని మీరు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. సో దాని 6th క్లాస్ సైన్స్ అనుకుంటా కానీ కొన్ని లాజిక్ గా ఉండేటటువంటి బిట్స్ ఉన్నాయి. ఎగ్జామినర్ అక్కడ ఫోకస్ పెడతాడు, మనం వదిలే ప్రసక్తి చేయం. తర్వాత చూద్దాం, ఇక్కడ ఇంకోటి లోడ్ స్టోన్ కి సంబంధించి పూర్వం శత్రువుల నౌక నుంచి మేకులను తొలగించి నౌకలను ముంచడానికి గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ అనేటటువంటి శాస్త్రవేత్త లోడ్ స్టోన్ అయస్కాంతాలను రేపు అడుగుతాడు. ఈ లోడ్ స్టోన్ అయస్కాంతాలను ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు, గ్రీకు శాస్త్రవేత్త ఎవరు, దానికి సంబంధించి అంటే ఆర్కిమెడిస్ అని గుర్తుపెట్టుకోవాలి. దీని లాజిక్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే, లోడ్ స్టోన్ అంటే ఏమో లోడ్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక లారీ కానివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, లోడ్ల ద్వారా ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి, లోడ్ల ద్వారా చేసేటప్పుడు ఆర్కిమెడిస్ అంటే ఎందుకంటే మెడిసిన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మెడిసిన్స్ ని లోడ్ లో మరి పంపడం అని గుర్తుపెట్టుకోండి. అంటే మెడిసిన్స్ ని లోడ్ చేశారని గుర్తుపెట్టుకోండి. అంతే. రేపు ఒకవేళ లోడ్ స్టోన్ అనగా లోడ్ అనగానే మీరు వెంటనే మెడిసిన్ అని గుర్తుపెట్టుకోండి, ఆర్కిమెడిస్ అని గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా లేకపోతే మీకు అనుకోవాలి, నేనైతే అలా చదువుకున్నాను, ఫ్రెండ్స్ కూడా అలా చదువుతున్నారు, మీకు ఏదైనా అనిపిస్తే అలా గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, ఒక్క లాజిక్ యూజ్ చేయండి, లైఫ్ లో మనం మర్చిపోం. ఇంకా చూద్దాం, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మామూలుగా ఉన్న మ్యాటర్ జోలికి నేను ఏం వెళ్ళను. ఇది ఉక్కు కట్టి చుట్టూ, ఇది కూడా అంత అవసరం ఏం లేదు. తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇక ఈ అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు పొట్టలో ఉన్నటువంటి వాటిని బయటకు తీయడానికి. ఈ ధ్రువాల గురించి నేనేం పెద్దగా ఏం వెళ్ళను. అయస్కాంతాలు ఉక్కుతో తయారు చేస్తారు, అది కూడా అవసరం లేదు. చూద్దాం ముఖ్యమైన అయస్కాంతాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఎన్ని దిక్కులోనే ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఉంది. చైనా నామికులు, ఇది కూడా అంత అవసరం లేదు. ఈ చిన్న చిన్న ప్రయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ప్రయోగాల గురించి మీరు చూసుకుంటే దండాయస్కాంతం ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి, ఈ దండాయస్కాంతాల గురించి. ఈ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి. భూ అయస్కాంత తీవ్రత అంటే శీతల అంటే ఫ్రిడ్జ్ కి సంబంధించి అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది అడిగే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 20 మల్టిపుల్స్ అనమాట, 20 రెట్లు శక్తివంతమైనది అని గుర్తుపెట్టుకోండి. అంతే, అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గతంలో ఏమి అడగలేదులే కానీ చూసే ప్రయత్నం చేయండి, ఏమి చెప్పలేం ఫ్రెండ్స్. తర్వాత ఈ సలీం అలీకి సంబంధించి కొటేషన్ ఉంది, అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇంతే ఫ్రెండ్స్, అంతకంటే ఏం లేదు. ఈ అయస్కాంతాల గురించి అయిపోయింది. 3వ లెసన్ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది. ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద 2 పాయింట్లు ఉన్నాయి. ఎగ్జామినర్ ఎక్కువగా దాని మీద ఫోకస్ పెడుతున్నాడు. ప్రతి సెషన్ లో చాలా సార్లు అడిగారు. ఎక్కడ చూద్దాం ఫ్రెండ్స్, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద. అసలు ఏంటిది, వాన చినుకు ఉంది చూసారు ఫ్రెండ్స్, ఇది మనం చిన్న బిట్ అనుకుంటాం కానీ ఇది ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుందని రేపు ఎగ్జామ్ లో 8 నుంచి 18 అని అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి 8 to 18 అని, 7 to 18 అని ఇలా ఇచ్చినప్పుడు మన డౌట్ కన్ఫ్యూజ్ అవుతుంది. 7 to 18, 8 to 18 ఇప్పుడు గుర్తుంటుంది, బట్ కొద్ది రోజుల తర్వాత మర్చిపోతాం. ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే వాన చినుకులు వచ్చేటప్పుడు, ఉరుములు ఉరిమేటప్పుడు, వర్షాలు పడే టైంలో మనకి ఏడుపు అంటే ఏడుస్తాము ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు చూడండి, ఏడుస్తారు వర్షం పడుతుందంటే భయం వేసి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాన చినుకు అనగానే మీకు ఏడుపు గుర్తు రావాలి. ఇక ఆటోమేటిక్ గా 7 2 14 అనో దానికి 4 యాడ్ చేసుకుంటాను 18 గుర్తు వస్తుంది. బట్ స్టార్టింగ్ నెంబర్ మాత్రం 7 అని గుర్తుపెట్టుకుంటే లైఫ్ లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. అట్లా లాజిక్ గా గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా ఏమీ లేదు. ఇక్కడ బాష్పీభవనం అంటే ఏంది, బాష్పీభవనం అంటే నీరు ఆవిరైపోవడం, ఎగరటం, ఇవన్నీ మీరు చూసుకుంటారు. నేను చెప్పిన వాయు రూపం ఇవన్నీ మీకు తెలిసిందే కాబట్టి దాని జోలికి ఏం వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈ విధంగా జారి పడుతున్నట్లు ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం ఉన్నాయి చూద్దాము, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి చాలా. సాంద్రీకరణాన్ని గురించి కూడా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. అదే వాన చినుకు ఎంత వ్యాసార్థాన్ని కలిగి ఉంది అంటే, వ్యాసార్థం అంటే రేడియస్. వాన చినుకులు అనేవి 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే, ఇది ఒక ఆల్టర్నేట్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే వాన చినుకు అనేది ఒక ఆర్డర్ లో పడుతుందనో ఒక ఆల్టర్నేట్ లో పడుతుందనో గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ 0.31 లో 1 ఉంది, 0.02 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి మనకి ఇచ్చేటటువంటి ఆప్షన్ లో ఒక ఆర్డర్ లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే. ఇంకా చూద్దాం తర్వాత ఈ సాంద్రీకరణం అంటే ఏంది, ఇవి మీరు డెఫినేషన్ చిన్న డెఫినేషన్లు కాబట్టి మీరు చదువుకొని సరిపోతుంది. తర్వాత బాష్పీభవనం, ఘనీభవనం ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఈజిప్ట్ దేశస్తులు అడుగుతాడు ఫ్రెండ్స్. అడుగుతాడు. ఏమని అడుగుతారంటే, మనం జనరల్ గా గొడుగును ఉపయోగిస్తూ ఉంటాం. ఈ గొడుగును తయారు చేసి మొట్టమొదటిసారిగా గొడుగుని తీసుకొచ్చింది, గొడుగుని రూపొందించింది ఏ దేశస్తులు అని అడిగాడు అనుకుంటే, రేపు ఈజిప్ట్ దేశస్తులు, రష్యా దేశస్తులు, ఇంకోటి ఇటలీ దేశస్తులు. ఎట్లా అడిగితే ఏమో కన్ఫ్యూజ్ అవుతాం. ఈజిప్ట్ లో ఈజీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గొడుగు అనేది చూడండి, మనకు వర్షం వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు మనం గొడుగుని చాలా ఈజీగా మనం యూజ్ చేసుకుంటాం. మనకి అలా గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ అంటే ఈజీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే. తర్వాత చూద్దాం, ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఏమేమి ఉందో చూద్దాం. బాగా చల్లగా ఈ ఋతుపవనాలు ఎలా ఉంటాయి ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడ టేబుల్ ఉంది చూడండి, ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ పెట్టారు.
ఋతుపవనాలు అనగానే మనకు రెండు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఒకటి నైరుతి ఋతుపవనాల కాలం, రెండోది ఈశాన్య ఋతుపవనాల కాలం. మన జనరల్ తెలుసు కదా ఫ్రెండ్స్, జనరల్ గా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అంటాం కదా. ఈశాన్యం అంటేనేమో సహజంగా ఎవరైనా ఈశ్వరుడు, దేవుడి పటాలు అవన్నీ ఉంటాయి. ఆగ్నేయం అంటేనేమో నిప్పుకు సంబంధించింది, నైరుతి అంటేనేమో బరువులకు సంబంధించింది, వాయువు అంటేనేమో సహజంగా మనం ఏదైనా చెత్త చెదారం వాడుకునేటటువంటి ప్లేస్ ని మనం వాయువు అంటాం. ఇక్కడ రెండు పవనాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి నైరుతి అంటే బరువు అయినటువంటి వస్తువులు, ఇంకోటేమో ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఈశాన్య ఋతుపవనాలు ఎప్పటి నుంచి ఎప్పుడు వేస్తాయని రేపు ఎగ్జాంపుల్ ఇదే. ఒకవేళ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈశాన్య ఋతుపవనాలు, ఈ ముందు నైరుతి ఋతుపవనాల గురించి ఇక్కడ ఇచ్చాడు, ఇంకొక పేజీలో ఈశాన్యం ఇచ్చాడు ఫ్రెండ్స్. నైరుతి ఋతుపవనాలు అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే జూన్ టు సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే ఫ్రెండ్స్, నైరుతి అంటే చాలా బరువు అయినటువంటి వస్తువులు మనం పెడతాం, బీరువాలు కానీ, తర్వాత ఇంకేదన్నా ఏదైనా మనం ఒక టేబుల్ కానీ బరువైన వస్తువులు పెట్టేది నైరుతి కదా. అలాంటి బరువైన వస్తువులు పెట్టే టైంలో మనం జ్యూస్ తాగాలని గుర్తుపెట్టుకోండి. జ్యూస్ తాగాలంటే జ్యూస్ అంటేనేమో జూన్ టు ఎస్ వస్తుంది కాబట్టి సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోండి. లేదా ఏమైనా జున్ను తినాలని గుర్తుపెట్టుకోండి. జున్ను అంటేనేమో జూన్, ఇక జున్ను మరి స్వీట్ గా అనుకోండి సెప్టెంబర్. జ్యూస్ తాగాలనుకోండి, జ్యూస్ అంటేనేమో జూన్ టు సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నైరుతి మూలన బరువైన వస్తువులు మనం లేపాలి, అక్కడ పెట్టాలంటే జ్యూస్ తాగాలి బలానికి అని గుర్తుపెట్టుకోండి. జూన్ టు సెప్టెంబర్ అని ఇది చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. మరి ఈశాన్య ఋతుపవనాల గురించి ఇక్కడ చూద్దాం. ఇది మరి ఆమ్ల వర్షాల మీద చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఒకటేమో సల్ఫర్ డైఆక్సైడ్, ఇంకోటేమో నైట్రోజన్ డైఆక్సైడ్. ఈ రెండు కలుషితమైనప్పుడు మనకు ఆమ్ల వర్షాలు వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకటేమో సల్ఫర్ డైఆక్సైడ్, రెండోది నైట్రోజన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఆక్సైడ్ రెండు గుర్తుంటాయి, బట్ మనం సల్ఫర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నైట్రోజన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆమ్ల వర్షాలు అంటే చాలా చల్లగా ఉంటాయి, కూల్ గా ఉంటాయి అనుకో. సల్ఫర్ అంటే చాలా చల్లగా, అంటే మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరంటే కొంచెం లాజికల్ గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ గుర్తు రాకపోతే చాలా కూల్ గా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి ఆమ్ల వర్షాలు అనుకోండి. నైట్రోజన్ డైఆక్సైడ్ నైటే పడతాయి అని గుర్తుపెట్టుకోండి. ఆమ్ల వర్షాలు కేవలం నైట్ మాత్రమే వస్తాయి కాబట్టి నైట్రోజన్ గుర్తుపెట్టుకోండి. నైట్ పడుతున్నాయి కాబట్టి చాలా చల్లగా కూల్గా ఉంటాయి కాబట్టి సల్ఫర్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా లైఫ్ లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. ఆమ్ల వర్షాలు అనగానే సల్ఫర్ చల్లగా ఉంటుంది, అదే విధంగా నైట్ మాత్రమే పడతాయి నైట్రోజన్ డైఆక్సైడ్. అంతే ఫ్రెండ్స్. దాన్ని డీప్ గా చదువుకుని ఇక్కడ మన బ్రెయిన్ అంతా టైం వేస్ట్ చేయదు ఫ్రెండ్స్. నైరుతి అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఈశాన్య ఋతుపవనాల కాలం. ఈశాన్యం అంటే ఫ్రెండ్స్ మనందరికి దేవుడు పటాలు ఉండేటటువంటి ప్లేస్ ఇది. ఈశాన్యం ప్రదేశంలో ఎవరు కూడా చెప్పులతో నడవకూడదు కదా ఫ్రెండ్స్. చెప్పులతో నడవకూడదు అని అంటాము, అంటే కదా దేవుడు ఫొటోస్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి అసలు ఈశాన్యం మూలన చెప్పులతో నడవకూడదు అంటేనో నవంబర్ నుంచి డిసెంబర్ ఫ్రెండ్స్. ఇక్కడ అంటే నవంబర్ టు డిసెంబర్ అనేది ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించింది అన్నట్టు గుర్తుపెట్టుకో. అంటే ఈశాన్య మూలన చెప్పులతో నడవకూడదు. నా అంటే నవంబర్, డి అంటే డిసెంబర్. నైరుతి మూలన బరువైన వస్తువులు ఉంటాయి కాబట్టి అక్కడ మనం జ్యూస్ తాగాలి, బరువైన వస్తువులు మోయడానికి. జూన్ టు సెప్టెంబర్ జున్ను తినాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు అనుకూలంగా మీరు సెట్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక జలచక్రం అంటే ఏంది, జలచక్రం ఇవన్నీ కూడా మీరు చూసుకొని కీలక పదాలు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఒక అవసరం లేదు. తర్వాత ఈ లెసన్కి సంబంధించి అవి రెండు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా ప్లాస్టిక్ గురించి మీకు తెలియదు ఏమీ లేదు. తర్వాత జంతువులు ఏం తింటాయి, చాలా దీని మీద కూడా 1 or 2 ఇంపార్టెంట్ గతంలో అడిగారు ఫ్రెండ్స్. 4th లెసన్ ఫస్ట్ వెళ్ళిపోదాం. జంతువులు ఏం తింటాయి అనే దాంట్లో ఏమి లేదు, కొన్ని ముఖ్యమైనటువంటి చూద్దాము. మరి ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారిగా జంతువులు ఎక్కడ ఉద్భవించాయంటే మనందరూ ప్రికేంబ్రియన్ కాలం చదివి ఉంటారు కాబట్టి దీన్ని మీకు ఓకే పక్కా మీకు గుర్తుంటది. 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొట్టమొదటిసారిగా జంతువులు ఉద్భవించాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది బయాలజీ వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలిసిన పెట్టు ప్రికేంబ్రియన్ అని గుర్తుపెట్టుకోండి. అంతే, దీనికి ఏం కోడ్ ఏం వస్తుంది, 2-3 సార్లు అనుకోండి వస్తుంది అంతే. తర్వాత నెక్స్ట్ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. జనరల్ గా ఏమైనా 1 or 2 పాయింట్స్ నేను కోర్స్ పెట్టకపోయినా నేను చెప్పేటప్పుడు మీ మైండ్ లోకి ఏదైనా కోడ్ లాంటిది వస్తే మాత్రం అక్కడ మీ ప్రింట్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్రెయిన్ లో. అంతే, అదే రావచ్చు రేపు ఎగ్జామ్ లో చెప్పలేము కాబట్టి. ఇక పెంగ్విన్, ఈస్టిచ్ అవన్నీ మీరు జనరల్ చూసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. ఆహారంలో అన్వేషణ ఇవన్నీ లేదు. తర్వాత ఈ మాంసాహార జంతువులు ఆహార సేకరణ ఇవన్నీ కూడా అవసరం లేదు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకటి ఇక్కడ మరి పాండ్ స్కేటర్స్ ఉంది. అంటే మీరు ఎప్పుడైనా కొలం దగ్గర వెళ్ళినప్పుడు నీటిపైన ఈదుతూ ఉండే కీటకాలు, వాటిని పాండ్స్ కి ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, తెలుగులో గుర్తుపెట్టుకోవాలి. నీటిపైన ఈదేటటువంటి కీటకాలు అంటే ఈదుకుంటూ పోయి అవతల ఏదైనా క్రిమి ఏదైనా ఉంటే మనం టక్కన పోయి పట్టుకుని తినేస్తాయి అనమాట. అంటే చాలా ఫాస్ట్ గా నీటి మీద అలా వెళ్తాయి. వాటిని మనం పాండ్ అంటే ఫాస్ట్ గా వెళ్తాను గుర్తుపెట్టుకోండి. స్కేటర్స్ అంటే స్కేటింగ్ లాగా ఉరుగుతాయి అని గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ లో. అట్లా ఏదో మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం. నీటిలో కీటకం పడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి అవి కొలంలో ఒక చివరి నుండి మరో చివరకు వేగంగా నీటిపై వెళ్తూ దాన్ని కట్టకం పట్టుకొని మిగుతాయి. బయాలజీ వాళ్ళకి చాలా మంది తెలుసు. పాండ్ అంటేనేమో ఫాస్ట్ గా గుర్తుపెట్టుకోండి. స్కేటర్స్ అంటేనేమో స్కేట్ లాగా స్కేట్లింగ్ అంటారు కదా ఫ్రెండ్స్, గేమ్స్ కూడా ఉంటాయి కదా, అట్లా మీరు అనుకోండి ఫ్రెండ్స్. తర్వాత పాండ్ స్కేటర్స్ అంటే ఇక్కడ ఒక పదం క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఇతర కీటకాలను తినేటటువంటి ఒక నీటి కీటకం అంతే. అవతల నుంచి యువతల నుంచి అవతలకి అవి చాలా ఫాస్ట్ గా వెళ్తాయి ఫ్రెండ్స్, వెళ్ళి వాటిని పట్టేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఈ విధంగా మనం గుర్తుపెట్టాం. ఇంకా నెక్స్ట్ ఏముంది అంటే ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలుసు కదా, ఆల్రెడీ మీరు 7th 8th క్లాస్ జంతువులను ప్రాథమికంగా మనం 6 రకాలుగా వర్గీకరించాం మనకు తెలుసు. 8th 6th 7th 8th క్లాసులు ఎక్కువ ఉన్నాయి. అకశేరుకాలని, తర్వాత చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ మీరు విన్నారు, ఆల్రెడీ చదివారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి. దీని మీద
ఒక్కొక్క దాని గురించి అడిగేటటువంటి సందర్భం ఉంది కాబట్టి అవి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ మనం కంటిన్యూషన్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పేజీలో అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ 5,400 క్షీర జాతులు నివసిస్తే దాని మీద ఏం బిట్టేం అడగలే కానీ ఫ్రెండ్స్, ఈ ముక్కులు, పిచ్చుక ముక్కులు, వాటి ముక్కులు, పావురం, ఇవన్నీ వడ్రంగి పెట్టే ముక్కులు గురించి మీరు జనరల్గా చదువుకుంటారు కాబట్టి వాటి జోలి స్పంజికల గురించి మీకు తెలుసు. ఈజీగా ఉన్న వాటి జోలికి నేనేం పోను ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ గా ఉన్న వాటిని జోలి సహజ పారిశుద్ధ్య కార్మికులు చాలా మంది అనుకుంటారంటే ఫ్రెండ్స్, సహజ పారిశుద్ధ్య కార్మికులు అనుకునే నేను కూడా చిన్నప్పుడు ఏమనుకున్నామనంటే కాకులు అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్, నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి నాకేమనిపించేది అని చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు సహజ పారిశుద్ధ్య కార్మికులు కాకులే అనుకునేవాడిని. కానీ అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో ఒక ఆప్షన్ ఏం చేసిందంటే కాకులు మరియు రాబందులు అన్నప్పుడు నేను రాంగ్ పెట్టేశా. అంటే చాలా మంది రాంగ్ పెట్టారు అనుకోండి. అంటే రాబందు అనేది కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులు. మనం అంటే ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి కాకులు, రాబందులు రెండూ కూడా ఫ్రెండ్స్ మరి సహజ పారిశుద్ధ్య కార్మికులు అనే విషయం గుర్తుపెట్టుకుని తెలియనటువంటి మిత్రులు ఫ్రెండ్స్. ఇంకంతే, దాని మీద ఇంకేమీ లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే. ఇంకా ఏమన్నా చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఏమో ఇక ఆవు, గేదె ఇవన్నీ కూడా నెమరు వేసే జంతువులు, వాటి జోలికి నేను ఏం పోను. ఈ తిమ్మింగలు, నీటి తిమ్మింగలు అన్ని పెద్దగా ఉంటాయని అవసరం లేదు. తర్వాత ఎంత బరువు ఉంటుంది ఏంటనే దాని మీద పెద్దగా ఏం అడగలే. కానీ ఇక గబ్బిలాలు, మాతులు ఇవన్నీ కూడా పగటి వేళల్లో రాత్రిపూట ఏ విధంగా మరి ప్రయాణం చేస్తాయి అవన్నీ మామూలుగా ఉంటాయి కాబట్టి అంత అవసరం. సరీసృపాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం చీమల అద్భుత ప్రపంచం. తర్వాత ఇవి పులి, ఇవన్నీ కూడా మన గడ్డి, జింక, నక్క, కుక్క, పులి, కోడి ఇవన్నీ కూడా మనందరూ తెలుసు. అంటే అవి 7th క్లాస్ 8th క్లాస్ లో ఎక్కువగా దీని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు కాబట్టి మీరు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి దీని మీద జస్ట్ ఇంట్రడక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. ఇక తర్వాత చీమల గురించి ఒక చిన్న బిట్ ఉంది, అందరికి తెలిసేది. మనం ఆవులను పాల కోసం పెంచినట్లు చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం ఏం చేస్తాయంటే ఎఫిడ్స్ అనేటటువంటి ఒక రకమైనటువంటి కీటకాన్ని పెంచుతాయి. అది మీరు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి దాని జోలికి ఏం పోను ఫ్రెండ్స్. టైం అంతా కన్ఫ్యూజ్ అయితే టైం అంతా వేస్ట్ కాకుండా మనకు కావాల్సినటువంటి మేజర్ గా ఉన్న పాయింట్స్ మనం కొంచెం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. ఇక్కడ ఇది కూడా 12-17 సంవత్సరాలు అది కూడా ఏమవుతుంది, చిరుతపుల గురించి ఏది ఇచ్చారు మీరు చదువుకుంటే సరిపోతుంది. పక్షుల గురించి వెన్నుముక ఉండటమే సకసేరకాలంటే పదార్థాలు, వస్తువులు. దీని మీద కూడా ఎగ్జామ్ లో గతంలో ఫోకస్ పెట్టాడు ఫ్రెండ్స్. చూద్దాం పదార్థాలు, వస్తువుల మీద ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మరి విడుదలయ్యేటటువంటి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, కొన్ని ఉన్నాయి చూద్దాం. ఇంపార్టెంట్ అనేటటువంటి పాయింట్స్ ఉన్నాయి, వాటిని మనం వదిలే. ఇది కూడా రంగుల గురించి ఉంది, కాంతిని. అంటే ఇది కాంతికి సంబంధించినటువంటి లెసన్, చిన్న టాపిక్ ఫ్రెండ్స్. 6th క్లాస్ లో కొంచెం ఇచ్చింది మనకు ఐడియా కోసం అనమాట. తర్వాత ఈ పేజీలో అయితే ఏమి లేదు ఫ్రెండ్స్. జనరల్ గా ప్రయోగాలు అవన్నీ ఉంటాయి. సాంద్రతపై ఆధారపడి ఉంటుంది బరువు అనేది, అది మీకు తెలుసు కాబట్టి చూసుకుంటే. పదార్థాల ధర్మాలు అనేవి వేటి మీద ఆధారపడితే ఏంటి అనేది ఉంటుంది. తర్వాత సాంద్రత అంటే ఏంది, ఎంతకన్నా తక్కువ ఉంటుంది అనేది ఒక చిన్న పాయింట్ ఉంది. 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే చిన్న డెఫినేషన్ ఉంది, అది చూసుకొని సరిపోతుంది. కన్ఫ్యూజ్ కాదు కాబట్టి దాని జోలికి ఏం వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇక్కడ ఏమి లేదు, మంచుగడ్డ స్ఫటికాలకు సంబంధించి కొంచెం ఉంది. పదార్థాల వర్గీకరణ, ఈ పదార్థాల వర్గీకరణ క్యాండిల్ అనేది అందరికీ తెలుసు ఫ్రెండ్స్. క్యాండిల్ అనేది క్యాండేర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి లాటిన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్యాండిల్ అనేది ఇలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్, లాఠీ కూడా ఇలానే ఉంటుంది కదా. అంటే క్యాండిల్ అనగా లాఠీ షేప్ లోనే ఉంటుంది కాబట్టి లాటిన్ పదం నుంచి వచ్చింది, క్యాండేర్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ప్రధాని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం ఫ్రెండ్స్ లాజిక్స్ అంటే. తర్వాత ఇంకా చూద్దాం. ఇంకా నీటిలో మునిగేవేంటి, తేలేవేంటి, వీటి మీద గతంలో చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్, వాటిని మనం చూద్దాము. తర్వాత ఇది మీ అందరికి తెలిసినటువంటి బిట్టే కదా ఫ్రెండ్స్, దీని గురించి పెద్దగా ఏం అవసరం లేదు. బివాక్స్ తో తయారు చేసినటువంటి కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. మనందరూ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది తెలియని వాళ్ళ మిత్రులు అంటే ఎవరు ఉంటారు దానికోసారి నీటిలో కరిగేవి, కరగనివి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి కాంతి కిరణానికి సంబంధించి, అది కూడా అంత ఇంపార్టెంట్ కాదులే కానీ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం చూద్దాం. ఇది కాంతికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అంతే ఫ్రెండ్స్, అందులో ఏమి లేవులేండి, ఏదో కొన్ని చిన్న తప్ప పెద్ద మేజర్ గా ఉండే బిట్లు ఏమి లేవు. ఆవాసం, ఈ ఆవాసానికి సంబంధించి గతంలో ఫ్రెండ్స్ ఎక్కువ బిట్లు అడిగాడు. ఏంటి ఆవాసానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ కొంచెం ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఆవాసానికి సంబంధించి. ఇది షార్క్ చేప అనేది, అది కూడా అంత అది కాదులే కానీ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకేమో ఈ పేజీలో అయితే ఏం లేదు. ఆల్పైన్ పర్వతాలు తెలుసు కదా ఫ్రెండ్స్, అవి ఎత్తైనటువంటి పర్వత ఆవాసాలు. ఏంటంటే ఆల్పైన్ పర్వత ఆవాసాలు అనేవి ప్రపంచంలోనే ఎత్తైనవి కాబట్టి అది తెలిసిందే. ఆల్పైన్ పర్వతాలు, కొలను ఒక ఆవాసం అనేది మనందరికీ తెలుసు. ఇంకా చూద్దాం కొలను అడుగు భాగంలో ఏంటి ఏమంటే సరీసృపాలు ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం చూద్దాం ఇంపార్టెంట్ అవి ఎక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ నుంచి ఉన్నాయి. ఇక్కడ ఒక దీని నుంచి ప్రతి పేరా నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే నత్తలు, తిరుగుడు పురుగు ఫ్రెండ్స్. తిరుగుడు పురుగు దాన్ని ఏమంటారంటే బ్రిల్లింగ్ బీటిల్ అని అంటారు ఇంగ్లీష్ లో. అంటే మీరు ఏదైనా ప్రొనౌన్సియేషన్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు సెర్చ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. బీటిల్, దీన్ని ఏమంటారంటే రైలింగ్ బీటిలో ఏదో సంథింగ్ ఉంటుంది. దీన్ని మీరు ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకుని, తెలుగులో మాత్రం నాకు నోటెడ్ ఏంటంటే తిరుగుడు పురుగు అని అంటాం. తిరుగుడు పురుగు అనేది జనరల్ లో చదువుతాం మనం, బట్ ఇంగ్లీష్ లో వాడు ఈ ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని తెలుగులో టైప్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఇది ఎక్కడితో అనుకుంటాం.
కాబట్టి ఎగ్జామినర్ మనం కన్ఫ్యూజ్ చేయాలనుకున్న మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే ఖచ్చితంగా గుర్తు పెడతాం. కాబట్టి మీరు తిరుగుడు పురుగు అనేది తెలుసు, ఇంగ్లీష్లో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. తిరుగుడు పురుగు ఒకటి, నత్తలు ఒకటి, మరియు గుంట గురుగు పురుగు. గుంట గురుగు అనేది మన అందరికీ తెలుసు, దాన్ని పాండ్ స్కేటర్ అని అంటారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం పాండ్ స్కేటర్ అనేది అంటే ఏదైనా నీటి మీద అలా అలా ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెండ్స్ అవతల ఉన్నటువంటి ఏదైనా ఒక కీట కానీ చిటుకుని పట్టుకుని తినేస్తుంది, దాన్ని పాండ్ అంటున్నాం ఫాస్ట్గా స్కేటింగ్ లాగా. ఇంతకుముందు మనం చెప్పాం కదా, దాన్ని ఏమంటారు గుంట గురుగుడు అని కూడా అనొచ్చు, గుంట గురుగు అని అనొచ్చు. ఇంతకుముందు ఒక పేరు పెట్టడం జరిగింది. తిరుగుడు పురుగు, గుంట గురుగు, నత్తలు ఇవన్నీ జీవులు నీటి ఉపరితలంపైనే నివసిస్తాయి. వాడు అడుగుతాడు నీటి ఉపరితలంపై నివసించేటటువంటి జంతువులు ఏంది అన్నాడు అనుకోండి, నత్తలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ తిరుగుడు పురుగు గుర్తుపెట్టుకోండి, అదే విధంగా గుంట గురుగు గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే నత్తలు అంటేనేమో నా అంటేనేమో నీటి పైన అందులోనే ఉంది, నత్తలు ఎప్పుడైనా పైనే అనుకోండి, నా అంటే నత్తలు పైన. తిరుగుడు పురుగు అంటేనేమో తిరగాలి అంటేనేమో నీటి పైన తిరిగదు కానీ లోపల తిరగదు అనుకోండి, నీటి పైన తిరుగుతూ ఉంటుంది, అది ఎటు పోదు. గుంట గురుగు అంటేనేమో గుంటలో పోదు, పైనే ఉంటుంది అనుకోండి, అంటే దానికి ఆపోజిట్ లో గుర్తు. గుంట గురుగు అంటేనేమో గుంటలోకి పోదు ఫ్రెండ్స్, పైనే ఉంటుంది. తిరుగుడు పురుగు అంటేనేమో నీటి పైన తిరుగుతూ ఉంటుంది, నత్తలు అంటేనేమో నీటి పైన. ఈ మూడింటిని లాజికల్ గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇక తూనీగలు, తర్వాత ఇంకా తూనీగలు ఒకటి, మేఫ్లై ఒకటి, డింబకాలు, ఇవి కూడా నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి మన అందరికీ. ఇక అంతర్ తామర, బుడగ తామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉండేవి పూర్తిగా ఇవే. తర్వాత వాటి వేళ్ళు అనేవి అడుగునుంటాయి, అవన్నీ మనకు తెలుసు. తర్వాత ఇంకా కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నీటి బొద్దింకలు అంటే వాటర్ బోట్స్ మ్యాన్ అని, తర్వాత జలగా, దోమ, డెంబకాలు ఇవన్నీ మనకు తెలుసు కదా. ఉపరితలానికి లోపల కానీ కొలన మధ్య కానీ అవి మనకు కనిపిస్తూ ఉంటే చేపలు, పీతలు ఇవన్నీ మనకు అవసరం. కొన్ని కన్ఫ్యూజ్ గా ఉన్నాయి మాత్రం చూడండి. హైడ్రిల్లా, కొలన అడుగున ఉండేటటువంటి హైడ్రిల్లా మనకు తెలుసు, ఆల్చిప్పలు మనకు తెలుసు, చదును పురుగులు మనకు తెలుసు, మెగ్గాట్ అంటేనేమో ఈగ మొదలు డెంబకాలు ఇవన్నీ కూడా అడుగు భాగంలో ఉంటాయి. కాబట్టి వీటిని మీరు జనరల్ చూసుకోండి. ఈ ప్రాంతంలో కాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి అడుగు భాగంలో ఇవన్నీ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ టేబుల్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇటువైపు కూడా ఏమీ లేదు మనం చెప్పుకోవడానికి. ఇంకంతే, అవి మాత్రం కొంచెం మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఏదైనా 1 or 2 పాయింట్స్ మిస్ చేసినా మీరు మాత్రం చూసుకొని అక్కడే లాజిక్ ని యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టైం లేదు కాబట్టి. తర్వాత ఇంకా అయిపోవచ్చింది ఫ్రెండ్స్, చెట్టు కావాల్సిన దీని గురించి ఏమీ లేదు. తర్వాత ఇంకా కోరల్ లీఫ్ అనేది మనం తెలుసు, కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. అంటే ఎక్కువ సముద్ర గర్భంలో ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలుసు కదా. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండేటటువంటి కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే, ఎందుకంటే అక్కడ చాలా జీవులు అక్కడ ఉంటాయి కాబట్టి. అంతే. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, మన సంబంధించినటువంటి మేజర్ గా ఉండే పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. ఇవి ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. ఇక తోట ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం, తోట గురించి కూడా అవసరం లేదు. మీకు తెలిసిన దాని మీద ఏమైనా ఉందంటే ఇక్కడ ఏం లేదు. బ్లూ క్రాస్, ఎస్ చాలా ఇంపార్టెంట్. రేపు బ్లూ క్రాస్ అని, రెడ్ క్రాస్ అని, వైట్ క్రాస్ అని ఇట్లా ఇచ్చాడు అనుకోండి, అవి గుర్తుపెట్టుకోవాలంటే ఈ బ్లూ క్రాస్ అనేది మోగ జీవులని కాపాడేటటువంటి ఆవాసం. అంటే మొక్కలు, జంతువులు కూడా మన ఆవాసంలో మనతో పాటు మనం భాగం పంచుకుంటాయి కాబట్టి వాటిని కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి అంటే పక్షులకు కూడా వాటికి కూడా కొంచెం హక్కు ఉంటుంది. కుక్కలు, కోతులు, ఆవులు ఉండటానికి చోట్లేక, తినడానికి తిండి లేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. మీరు చూసామంటే బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇది స్వచ్ఛంద సంస్థ ఏం చేస్తుందంటే జంతువుల యొక్క హక్కుల గురించి, వాటి రక్షణ గురించి చెప్తుంది. అంటే మనుషులకే కాదు, జంతువులు కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ప్రకారంగానే మనం జంతువులను ఫాలో అప్ చేయాలని బ్లూ క్రాస్ ఫ్రెండ్స్, బ్లూ అని గుర్తుపెట్టుకోండి, రెడ్ కాదు, వైట్ కాదు, బ్లూ క్రాస్ అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అదొకటి చాలా ఇంపార్టెంట్, చూసుకునే ప్రయత్నం అదొకటి చేయండి. తర్వాత ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, ఈ లెసన్ కి సంబంధించి ఏమి లేదు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీకు తెలుసు అనే దాని మీద ఇక్కడ కూడా ఏం లేదు. ఎడారి, ఆవాసాలు, ఇవన్నీ సవర్ణ గడ్డి భూములు చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్, ఈజీగా చదవటం. సవర్ణ గడ్డి భూములు, ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైనటువంటి గడ్డి విస్తరించి ఉంటుంది. సవర్ణ అంటేనేమో గడ్డి అనేది సవ్వరంగా పెరుగుతూ ఉంటుంది అంటారు. పల్లెటూళ్ళలో సవ్వరంగా పెరిగిందని అంటారు, స్ట్రైట్ గా పెరిగిందని అంటారు. అంటే సమానంగా పెరిగిందని గుర్తుపెట్టుకుని, సవర్ణ అంటేనే సమానంగా పెరిగేది గడ్డే కదా ఫ్రెండ్స్. దట్టమైనటువంటి గడ్డి చూడండి ఈక్వల్ గా పెరుగుతూ ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకుని అంతే ఫ్రెండ్స్. తర్వాత మీకు తెలుసు అనే దాంట్లో ఇక్కడ ఇక బట్టమేక పెట్ట గురించి మీ అందరికీ తెలుసు, చాలా దూరం ఎగురుతూ వస్తుంది. ఈ బట్టమేకల పెట్ట గురించి ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దాని గురించి పెద్దగా ఏమీ లేదు, చదివి ఉంటారు కాబట్టి పెద్దగా కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. దాని గురించి ఏం కన్ఫ్యూజ్ గా ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ లెసన్ దీంతో ఇక మాంగ్రోవ్ పెరుగుతూ ఉంటుంది, ఇది నదులు, ఇది మీకు తెలుసు కాబట్టి వదిలేను ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇక్కడ కొన్ని సూక్ష్మ జీవులు అవన్నీ ఉన్నాయి. క్యూబిక్ మైల్ నేరో ఇదంతా సముద్రాల గురించి ఏం అవసరం లేదు, వదిలేదు. నెక్స్ట్ వచ్చేసి పదార్థాలను వేరు చేయడం. ఈ పదార్థాలను వేరు చేయడం మీద బిట్స్ చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్. చూద్దాం ఈ మిశ్రమాలు ఏమేమి దాంట్లో వేరు చేయడం అంటే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. పదార్థాలను వేరు చేయడానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏంటనేది ఈ కర్పూర వృక్షం ఒకటి ఎందుకంటే చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఏమో చెప్పలేం. ఈ కర్పూర వృక్షం అనేది అంటే సిన్నమోమం కాంఫోరా అనేటటువంటి చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. కాబట్టి కర్పూర వృక్షం అందులోనే ఉందిగా ఫ్రెండ్స్.
ఇక చిన్న మొమ్మం కాంఫోర్ అంటే చాలా చిన్నది, స్మాల్ చిన్నది అని గుర్తుపెట్టుకోండి మీకు అనుకూలంగా. అది ఏం అడిగే అవకాశం ఉండదులే కానీ ఒకసారి చూసుకుని స్ఫటిక అంటే ఏంటి ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత వేరు చేసేటటువంటి పద్ధతులు తూర్పు ఆరబడటం మనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే చేతితో వేరు వేయటం, చేతితో ఏరు వేసే సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అవి తూర్పు ఆరబడటం ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇక కాంక్రీట్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తాము, మిశ్రమం ఏ విధంగా చేస్తాము, టేబుల్లో కొంచెం ఇచ్చిన తూర్పు ఆరబడటం ఇవన్నీ కొన్ని ప్రయోగాలు ఉన్నాయి, మీరు ప్రయోగాలు చదివే ఉంటారు. తేర్చడం, తేర్చిన దాన్ని మళ్ళీ వంపడం, జల్లించడం, వడపోయడం, వీటన్నిటి మీద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే టీ ఆకులను, టీ గురించి, డికాషన్ గురించి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవన్నీ నేనేమి ఇక్కడ ఎక్స్పోజ్ చేయలే కానీ మీరు మాత్రం చూడండి. దీని మీద ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అడుగుతారు, నో డౌట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక జోర్డాన్ దేశంలో మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. దీన్నే మనం మృత సముద్రం అంటాం. మృత సముద్రం యొక్క ఉప్పు ఎలా ఉంటుందంటే ఉప్పు నీటి సరస్సు మృత సముద్రం అనేది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని మృత సముద్రం అని ఎందుకంటామంటే జోర్డాన్ అంటే జో కొట్టడమే. అంటే జోర్డాన్ అంటే జో కొట్టడం అంటే ఏంది, ఒక వ్యక్తిని జో కొడితే ఎలా అయితే హాయిగా పడుకుంటాడు అదే కదా మృత సముద్రం అంటే. మృత సముద్రం అంటేనేమో జో కొట్టడం అని గుర్తుపెట్టుకోండి, మీ బిట్లు వచ్చేసేసాయి అంతే ఫ్రెండ్స్. జో కొట్టడం అంటే జోర్డాన్ అన్నట్టు అంతే. నేనైతే గతంలో అలానే చదివాను, మా ఫ్రెండ్స్ కూడా అలానే చదువుకున్నారు. ఇక వడపోత ద్వారా ఉప్పు నీటి నుంచి ఉప్పును వేరు చేయలేము, ఎందుకు దాని రీజన్ ఉంటుంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక ఈ తెగులు సోకినప్పుడు చేతులతో అదొకసారి చూసుకోండి. స్ఫటికీకరణ, స్వేదనం, ఆవిరి చేయడం. స్ఫటికీకరణ అంటే ఏంటి మీకు తెలుసా? ఇవన్నీ మీరు కొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది కాబట్టి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఈ బాష్పీభవనం అవన్నీ కూడా ఉంటాయి, నీటిని ఏ విధంగా శుద్ధి చేయాలి ఇవన్నీ ఉన్నాయి. ఇక ఉత్పత్తనాల గురించి కూడా మరి చదువుకోండి. ఉత్పత్తనం అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ఒక పదార్థం నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోకి, వాయు రూపం నుంచి ఘన రూపంలో. ఘనం అంటే ఏంది, ఐస్ గడ్డలాగా ఉన్నటువంటి దాన్ని వాయు రూపంలోకి పంపించడం అంటే నేరుగా అనమాట. అంటే ఘన రూపంలో ఉన్నదాన్ని నేరుగా వాయు రూపంలో పంపడం. అలానే వాయు రూపంలో ఉన్నదాన్ని నేరుగా గడ్డగా కట్టడాన్ని ఉత్పతనము అంటారు. కానీ ఎక్కువగా ఎగ్జామ్ అడిగేది క్రొమాటోగ్రఫీ. క్రొమాటోగ్రఫీ అంటే ఏముంది ఫ్రెండ్స్, ఏమీ లేదు. అంటే రంగుల మిశ్రమం నుంచి వివిధ రకాల రంగులను మనం వేరు చేసేటటువంటి దాన్ని, రంగులన్నీ కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎల్లో, ఇది బ్లూ, ఇది గ్రీన్, ఇట్లా వేరుగా సెపరేట్ చేయడానికి క్రొమాటోగ్రఫీ అంటారు. క్రొమాటోగ్రఫీ అంటారు. సరే, ఏ విధంగానే అది మాత్రం చాలా ఈ రంగురంగుల సుద్దముఖ ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రయోగాలను ఒకసారి నేను మామూలు స్టెచ్ చేయట్లేదు కానీ మీరు మాత్రం చూడండి, ఈ ప్రయోగాలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. తర్వాత ఒరిస్సా రామ, ఇప్పుడు చిలకా సారీస్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఒరిస్సాలో ఉంది కదా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, ఒరిస్సా అంటే వరి అని గుర్తుపెట్టుకోండి. వరి దగ్గరకు అప్పుడప్పుడు చిలకలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. చిలకలు వచ్చేది వరి, ఎందుకంటే వరి గంకులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిలకలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇది హాస్యంగా ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈ క్రొమాటోగ్రఫీ గురించి చాలా ఉంది ఫ్రెండ్స్. ఈ క్రొమాటోగ్రఫీ ఇది అక్కడ ఈ రంగులు ఏంటి ఇవన్నీ ప్రయోగం ఉంది, చాలా ఇంపార్టెంట్, చూడండి. తర్వాత వేరు చేసేటప్పుడు కొన్ని కీలక పదార్థాలను అవన్నీ అవసరం లేదు, చూసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఈ లెసన్ అనేది దీంతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి దారాల నుంచి దుస్తుల దాకా. 6th క్లాస్ లో ఎంటర్ అయిపోయింది. 7th 8th క్లాస్ లో ఎక్కువగా ఉంటుంది దారాల నుంచి దుస్తుల దాకా. ఈ దారాల నుంచి దుస్తుల దాకా దారాలు ఎన్ని రకాలు. తర్వాత కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ ఏంటది, వస్త్ర పరిశ్రమల్లో కర్బన దారాలు అనేవి సరికొత్త ఆవిష్కరణ, కర్బన దారాలు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి, ఏమో చెప్పలేము. తర్వాత ఇందులో కొంచెం ఏముండదు ఫ్రెండ్స్, పడుగు అంటే ఏంది, నిలువుగా ఉన్న దారాన్ని, అడ్డుగా ఉన్న దారాన్ని. అడ్డుగా అంటేనేమో పేక అంటాము, అంటే అడ్డు 2 లెటర్లోనే పేక 2 లెటర్లు, నిలువు అంటే 3 లెటర్లు కాబట్టి పడుగు 3 లెటర్లు అంతే. అందులో ఏముంది ఫ్రెండ్స్, అందరికీ తెలిసినటువంటిది. తర్వాత ఈ శాస్త్రవేత్తలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. అంటే గుడ్డలో ఉన్నటువంటి దారాల రకాలు మీకు తెలుసా? ఇందులో ఏముండదు ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎక్కువగా ఉత్పత్తిలో ఉన్నది గొర్రెల నుంచి ఉన్నిని ఉత్పత్తి చేస్తారు, మనందరూ తెలుసు. వస్త్రాలు రకాలు తీసేయండి ఫ్రెండ్స్, దాని గురించి ఏం అవసరం లేదు. సహజ దారాలు అంటే ఏంది, 8th 7th లో మీకు మంచి వీడియో చేశారు ఫ్రెండ్స్. ఈ దారాలకు సంబంధించి దారాలు ఎన్ని రకాలు, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మరి కృత్రిమ దారాలు ఏంటి, మరి ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా సహజ దారాలు ఏంటి, వాటిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, అద్భుతంగా నేను వీడియో చేశాను. ఈ 6th క్లాస్ సైన్స్ తో ఆల్మోస్ట్ నేను సైన్స్ మొత్తాన్ని మీ దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియోలు అన్ని 10th క్లాస్ వరకు అన్ని సైన్స్లు ఉన్నాయి. సోషల్కి సంబంధించి 8th క్లాస్ వరకు టోటల్ సోషల్ ఉంది. ఒక 9th 10th SGT వాళ్ళకి కాంబినేషన్ ఒక్క వీడియో ఉంది ఫ్రెండ్స్, అది కూడా చేస్తాను. ఇప్పుడు part 1 ఇది కంప్లీట్ అవ్వగానే, ఈ part 1కి సంబంధించి సైన్స్ కంప్లీట్ అవ్వగానే కొంత గ్యాప్ తీసుకొని వెంటనే 1 or 2 days లో part 2 కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అప్పుడు 9th 10th సోషల్ కూడా అప్లోడ్ చేస్తే మీకు దాదాపుగా తెలంగాణ వాళ్ళు కూడా మాక్సిమం అంత టాపిక్ మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఉన్నట్టే ఫ్రెండ్స్, నో డౌట్. పర్ఫెక్ట్గా అంతవరకు చూసుకున్నా మీకు చాలా స్కోర్ వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ దూది నుంచి దారాలు తయారీ, ఇంకా ఇక్కడ మీకు తెలుసు అనేది ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏం అవసరం లేదు. కానీ ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, చిన్నది అనుకుంటా కానీ అడగొచ్చు. అంటే వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించేటటువంటి పాలీ వినైల్ క్లోరైడ్ ను కనుగొన్నాడు. దీని ఎట్లా లాజిక్ గుర్తుపెట్టుకో, పాలి అంటే పాలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మిల్క్, ఈ మిల్క్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇక్కడ సీమన్ అంటే మీరు ఇక్కడ మరి దాని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోండి. సీమన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు, సీమా అని గుర్తుపెట్టుకోండి.
అంటే చీమలు కూడా మనకు పాలు ఇస్తాయని గుర్తుపెట్టుకో, ఆ పాలే పాలి వినైల్ క్లోరైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఏమో హాస్యంగా రేపు ఒకవేళ పాలి వినైల్ క్లోరైడ్ అనుగుణాన్ని మీకు పాలి అనుగుణాన్ని పాలు అని గుర్తుపెట్టుకోండి, పాలు అనుగుణాన్ని సీమలు అని గుర్తుపెట్టుకోండి. సీమలు అంటే ఏమో సీమని బట్టి పట్టుకోండి ఫ్రెండ్స్. సీమన్ అంటే సీమలు పాలు అంటే కొంతలో కొంత తెలిసిన ఇక వాళ్ళు ఎల్ల అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు అనే దాని మీద కూడా ఉంది. ఈ మీకు తెలుసు అనే దాని గురించి ఏం లేదు. జనపనార ఒకటి జన్ము ద్వారా ఏ విధంగా చేస్తాము, జన్ము దారం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒకటి మళ్ళీ టేబుల్లో మళ్ళీ ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డాక్టర్ మియోషి ఒకమోటో అనే శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటిసారిగా సూక్ష్మధారణ దాని మైక్రో ఫైబర్ ను తయారు రేపడుగుతారు. సూక్ష్మధారణ తయారు చేసింది ఎవరు అనగానే ఒకమోటో అంటేనేమో డాక్టర్ మియోషి ఒకమోటో. అంటే ఏం లేదు, ఒకమోటో అంటేనేమో ఓకమోటో అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఒకమోటో అనుకోండి, నేను అట్లా లాజికల్ గా గుర్తుపెట్టుకున్నాను కాబట్టి ప్రొనౌన్సియేషన్ కూడా నేను మర్చిపోయా ఫ్రెండ్స్. ఒక మూట అని గుర్తుపెట్టుకున్నాను నేను, మా ఫ్రెండ్స్ కూడా అలాంటి ఒక మూటలో ఏమున్నాయి, సూక్ష్మధారాలు ఉన్నాయని గుర్తుపెట్టుకున్నాను. రేపు ఒకవేళ సూక్ష్మధారాలు మైక్రో ఫైబర్ సూక్ష్మధారాలు అనుకున్నాడు ఒక మూటే గుర్తొచ్చింది. ఒక్క మూటే అంటే ఒక మూట ఇట్లా నా మైండ్ లో అలా అయిపోయింది, ఈజీగా అలా వచ్చేసింది ఫ్రెండ్. మీరు కూడా అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇంతకుముందు సీమన్ అన్న సీమలు పాలిస్తే పాలి వినైల్ క్లోరైడ్, ఇక్కడ ఒక మూటలో ఏమంటే సూక్ష్మధారాలు ఉంటాయి. కన్ఫ్యూజ్ గా ఉన్నవాడిని మన లాంగ్వేజ్ లో మన పల్లెటూరు మనకు అనుకూలంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్, ఎంతటి బిట్ అయినా జీకే ఏదైనా సరే మన నోట్లో అలా నానిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఇక దారాల నుంచి వస్త్రాల దాకా ఇంకా పేక పడుగు ఇంతకుముందు చెప్పే కదా ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ మరి పడుగు అంటే ఏంది, పేక అంటే ఏంది, అడ్డు అంటేనేమో పేక, నిలువు అంటేనేమో పడుగు. అయిపోయింది. 3 లెటర్లు 2 లెటర్లు ఉన్నాయి కాబట్టి కవర్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే దాని గురించి మీకు తెలియదు ఏమీ లేదు కాబట్టి దాని గురించి పెద్ద టైం వేస్ట్ చేయను. తర్వాత పాలిస్టరు ఈ అన్ని దారాల గురించి మీకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ నేనేం ముట్టుకోను. తర్వాత మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. గద్వాలు, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లిలో చేనేత పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్ తివాచీలు మాత్రం నాణ్యతకు మన్నికకు మరి ప్రఖ్యాత గంచినవి. వరంగల్ అంటే ఒక వరం లాంటిది, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక వరంగల్ లేదా రంగు అని గుర్తుపెట్టుకోండి. రంగుతో ఉన్నావు కాబట్టి నాణ్యతకు మన్నిక అయినదని గుర్తుపెట్టుకోండి మీకు అనుకూలంగా. అంతే ఫ్రెండ్స్. ఇంకంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక ఈ కర్ర గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. ఈ రేయాన్ గురించి నేను అద్భుతంగా వీడియో చేశాను ఫ్రెండ్స్. చూడండి రేయాన్ అంటే ఏంది, రేయాన్ అంటే రే అని గుర్తుపెట్టుకున్నాను. ఎక్స్ రే అంటాం మనం. అట్లా లాజిక్స్ తో చెప్పా ఫ్రెండ్స్ నేను. ఎక్స్ రే అనుగులోనే రే అంటాము, రే అనుగులోనే కర్రలతో మనం రే అంటాము. అట్లా చాలా హాస్యంగా చాలా గుర్తుపెట్టుకునే విధంగా నేను 7th 8th క్లాస్ సైన్స్ కి సంబంధించి చాలా అద్భుతంగా చెప్పా ఫ్రెండ్స్. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేసి జనపనార కథ దీనికి సంబంధించి అయిపోగానే మళ్ళీ కొంతమంది 6th క్లాస్ మరి టెక్స్ట్ బుక్లు ఇచ్చారు ఫ్రెండ్స్. జనరల్ మీరు చూసి జగదీష్ చంద్రబోస్ అని, ప్రఫుల్ల చంద్రరే అని, శ్రీనివాస రామానుజన్, పిసి రామన్, సర్ సివి రామన్, ఇట్లా శ్రీనివాస రామానుజన్, ఇవన్నీ వీళ్ళ గురించి లాస్ట్ పేజ్ లో ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి వీటిని చూసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఏమో చెప్పలేమని నేను అన్ని కూడా ఇక్కడ పీడిఎఫ్ చేశాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా 100 ఐలు మీ అందరూ తెలుసు. ఒకవేళ అది కాకుండా ఇంకేమన్నా అడిగితే చైల్డ్ లైన్ అనేది 1098 ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. చైల్డ్ లైన్ గురించి అంతే ఫ్రెండ్స్. లాస్ట్ పేజ్ లో ఉన్న వాటిని అన్నింటిని కూడా పార్ట్ 1 అంతే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మీరు చూస్తున్న కాసేపట్లో పార్ట్ 1 అయిపోయిందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎట్లా లాజికల్ తో చదివితే 6th క్లాస్ ఏముంది ఫ్రెండ్స్. అంతే సెకండ్ పార్ట్ ను కూడా మీకు ఇంతే విధానంలో ఇదే విధానం ఇంతకంటే ఈజీ విధానం ఫ్రెండ్స్. 9th చాప్టర్ వచ్చేసి మొక్కలు, భాగాలు, వాటి విధులు. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు ఇది ఇంపార్టెంటే. నీరు మనకు ప్రాణాధారం. సాధారణ విద్యుత్ వలయాలు ఎలా కొలవాలో నేర్చుకుందాం. జంతువులలో చలనాలు, కాంతి, నీడలు, ప్రతిబింబాలు అంటే లైట్కి సంబంధించినటువంటి చాప్టర్. సజీవులు, నిర్జీవులు. ఈ సజీవులు, నిర్జీవులు అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టి 7th 8th 9th 10th బయాలజీకి సంబంధించి ఫ్రెండ్స్. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియో ఫ్రెండ్స్. ఇది ఏపీ అయినా తెలంగాణ వాళ్ళైనా సైన్స్కి సంబంధించి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే ఫ్రెండ్స్. అంటే లింక్డ్గా ఉన్నవి. ఇప్పుడు సజీవులు, నిర్జీవులు ఉంది కాబట్టి ఇది 10th క్లాస్ వరకు ఉంది కాబట్టి కంటిన్యూషన్గా. కాంతి, నీడలు, ప్రతిబింబాలు అనేది లైట్కి సంబంధించిన చాప్టర్ కాబట్టి 7th 8th 9th 10th వరకు. అంటే మినిమం మనం 10th క్లాస్ వరకు లింక్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ని కనుక మనం చదవగలిగితే డిఎస్సీలో మనం విజయం సాధించినట్టే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం టైం వేస్ట్ కాకుండా కొంచెం ఫాస్ట్గా ర్యాపిడ్గానే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 9th చాప్టర్ వచ్చేసి మొక్కలు, భాగాలు, వాటి విధులు. దీని మీద అయితే ఈ 6th క్లాస్లో పెద్దగా అయితే ఏమి ఇవ్వలేదు. జనరల్గా ఉన్న టాపిక్స్ని మాత్రం మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఉన్న చాప్టర్స్ అనేవి 6th క్లాస్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో మీకు ఈ వీడియోలో నేర్పించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ మొక్కలు, భాగాలు, విధులకు సంబంధించి ఇక్కడ మొక్క, భాగాలు, ఈ మొక్కలు, భాగాలు అనగానే మొక్క ఉంటుంది, దాని మీద ఏదో జస్ట్ ఉంటుంది, హైట్, ఇవన్నీ దీని మీద ఏం అవసరం లేదు. మీరు జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వేర్లు, కాండం, పత్రాలు ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి కూడా ఒక డయాగ్రామ్ ఉంటుంది. వేర్లకు సంబంధించి ఇవన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ బనానా ఆయిల్ను పెట్రోల్ నుంచి తయారు చేస్తారు. ఇది చదివి ఉంటారు కాబట్టి నోటెడ్. దీని కోడ్ ఏం అవసరం లేదు. అసలు జనరల్గా చూడండి, ఆయిల్ అంటేనే మనకి పెట్రోలియం అనేది ఈజీగా గుర్తుంటుంది. బనానా ఆయిల్ని పెట్రోల్ నుంచి తయారు చేస్తారు, డీజిల్ కాదు ఫ్రెండ్స్. ఇంకేదైనా కెమికల్స్ ఇస్తే ఆప్షన్లో పెట్రోలియం అని గుర్తుపెట్టుకోండి అంతే. ఈజీ ఫ్రెండ్స్, అదిలో పెద్ద కన్ఫ్యూజ్ ఏమీ లేదు. లేదా బనానాలో నేను స్టార్టింగ్లో చదివేటప్పుడు బనానాలో నానా ఉంది
కాబట్టి ఫ్రెండ్స్, మన నాన్న అంటే మన ఫాదర్, మన నాన్న ఎప్పుడు కూడా పెట్రోలియం వెహికల్ని యూజ్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా, అంతకంటే ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇంక చూద్దాం, కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పీచ్ వేరు వ్యవస్థ, తర్వాత తల్లి వేరు వ్యవస్థ, పార్శ్వ వేలు, ఇవన్నీ మీరు చదువుకోండి. ప్రధానమైన వేరేంటి, పక్కన ఉన్నటువంటి వేరేంటి, ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక పత్రం యొక్క భాగాలంటే ఆకు యొక్క భాగాలంటే ఆకు ఉంది చూడండి. ఇక్కడ నడిమి ఈన అని, పత్రదళం అని, ఈనలని మీకు పటాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పత్రం యొక్క వృంతం, అదేవిధంగా పత్రం యొక్క పీఠం, ఇవన్నీ కూడా జనరల్గా మనందరికీ తెలిసినటువంటి పత్రానికి సంబంధించినటువంటి పార్ట్స్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముల్లంగి ఒకటి జనరల్గా ఉన్నవే, కానీ మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఏరియా ఏంటంటే ఇలాంటి టేబుల్స్ అనమాట. మనందరికీ తెలుసు, మీకు తెలుసా అనేటటువంటి టేబుల్ ఏదైనా ఇంపార్టెంట్ మనం పర్ఫెక్ట్గా చదువుకుంటాం కాబట్టి మీరు చదివే ఉంటారు. ముల్లంగి ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్, ఇవన్నీ ఫేమస్ కదా ఫ్రెండ్స్. వీటి మొక్కల వేర్లలో ఆహార పదార్థాలు అనేవి నిల్వ ఉంటాయి. మొక్కల యొక్క వేర్లలోనే ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. అందుకని అవి చాలా లావుగా ఉంటాయి కాబట్టి వీటిని మనం దుంప వేర్లు అని అంటాం. అంటే వేర్లలోనే ఆ ఫుడ్ అనేది, మరి అక్కడ వేర్లలోనే ఆ ఫుడ్ అనేది నిల్వ ఉంటుంది కాబట్టి ఆ వేళ్ళు అనేవి ఉబ్బి లావుగా కనిపిస్తాయి కాబట్టి వాటిని దుంప వేలు అంటారు ఫ్రెండ్స్. ముల్లంగి ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, ఇదంతా కూడా బ్లడ్కి సంబంధించింది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ జనరల్గా మీరు చదువుకుంటారు, ఇది కన్ఫ్యూజ్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లెసన్లలో చాలా కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ఒక్క బిట్ కూడా మనం మిస్ అవ్వకుండా లాజిక్గా గుర్తుపెట్టుకునే విధానంతో ఈ వీడియోని ఫినిష్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పుష్పంలో జనరల్గా తెలుస్తుంది, పుష్పంలో ఏముంటాయి, అండాశయం ఉంటుంది, కేలగ్రం, ఇక పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు, ఇవన్నీ జనరల్ తెలుస్తుంది, ఇవన్నీ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇంక చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. ఇక్కడ ఈనెల వ్యాపనం ఎలా ఉంటుంది, జాలాకార అంటే జాలాకార ఈనెల వ్యాపనం అని, సమాంతర ఈనెల వ్యాపనం అని, ఇంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ జాలాకార అంటే ఒక జ్వాలలాగా అంటే వెలుతురు, ఒక దీపం యొక్క జ్వాల ఎలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక జ్వాలలాగా ఉంటుంది కాబట్టి దాన్ని జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి వాటిని జనరల్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మనం కొంచెం దృష్టి పెట్టేటట్టు, ఇది కూడా జనరల్గా ఉంటుంది. ఆ బీట్రూట్ అవన్నీ కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుసు, ఎక్కడైనా మీకు తెలుసా అనేటటువంటి టేబుల్ కనిపిస్తే మాత్రం మ్యాక్సిమం చదివే దానికంటే కూడా నోట్బుక్లో నోట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఇక్కడ మీకు తెలుసా, వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయ, ఇది రీసెంట్ బుక్, ఇది మీరు ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు, ఇదే బుక్ రీసెంట్ బుక్ కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైనటువంటి రంగులతో వేస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కళా నైపుణ్యం కాబట్టి దీని మీద రెగ్యులర్గా బిట్ అడుగుతూనే ఉన్నాడు వరంగల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత చదివినా ఒకసారి వరంగల్, కరీంనగర్, వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఈజీగా గుర్తుపెట్టవచ్చు, లేదా వరంగల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టవచ్చు. సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వరంగల్ ఈజీగా క్యాచ్ చేస్తారు. కానీ మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు పెట్టకపోవచ్చు, అంటే బయాలజీ వాళ్ళు కూడా గుర్తించవచ్చు. మరి వరంగల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, వరంగల్లో మధ్యలో 2 లెటర్స్ ఉండే రంగు అనే పదం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. రంగులో రంగు అనే పదం కనిపిస్తుంది. రంగు అంటే ఈ రంగుల ద్వారానే కదా ఫ్రెండ్స్ చిత్రాలను మనం అందంగా గీసేది. అట్లా అంతే, అంటే అందమైనటువంటి చిత్రాలను మనం గీస్తున్నాము అంటే దేంతో గీస్తున్నాము, రంగు అనేటటువంటి పదంతో ఉన్న జిల్లా ఏంటంటే వరంగల్, అంతే. ఈజీ కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. రేపు అందమైన చిత్రాలు ఇట్లా ఈ విధంగా రంగులతో గీస్తారు అనగానే మనకు వెంటనే రంగులతో గీస్తాం కాబట్టి రంగు అనగానే వరంగల్ అని గుర్తుపెట్టుకోండి. వరంగల్లో రంగు అనే పదం వస్తుంది కాబట్టి అప్పుడు మనం కరీంనగర్ కానీ, మిగతా ఖమ్మం కానీ, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మరి నల్గొండ, ఇట్లాంటి డిస్టిక్ని మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒక లాజిక్ అనేది మనకు అక్కడ దొరికింది కాబట్టి. ఒకవేళ ఇది కాదు ఫ్రెండ్స్, మీ మైండ్కి ఇంకేదైనా గుర్తుంటే అది ఆలోచించారు. ఒకవేళ మీరు చదువున్నారనుకోండి, వరంగల్ అనే పదం నోటెడ్ అయితే మాత్రం అది పెట్టే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అంతేగా. అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత బాష్పోత్సేకం మీద ఇది జనరల్గా తెలియనటువంటి బిట్టే కదా ఫ్రెండ్స్. నీరు అనేది నీటి ఆవిరి రూపంలో ఆవిరైపోవడాన్ని మనం బాష్పోత్సేకం అంటారు. దీని మీద కన్ఫ్యూజ్ ఏ ఉండదు. అది ఒకసారి జస్ట్ ఇక్కడ కొంచెం ఉంటుంది, అది చూసుకొని జనరల్ బిట్ కాబట్టి మీరు చూసుకునే ప్రయత్నం. కిరణజన సంయోగక్రియ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఆకుల ద్వారా మనకు ఫుడ్ను తయారు చేసేటటువంటి ప్రాసెస్ ఇది. మరి ఇది కిరణజన సంయోగ క్రియ అనేటటువంటిది ఇక్కడ 6th క్లాస్లో జస్ట్ కొంచెమే ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది 7th, 8th, 9th, 10th క్లాస్లో ఈ కిరణజన్య సంయోగ క్రియ గురించి 10th క్లాస్ స్టార్టింగ్ లెసన్లోనే దీని మీద చాలా ఉంటుంది. ఒకసారి మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ చదివే ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ దీని మీద చాలా క్లారిటీగా ఉంటుంది, దీని మీద ఈక్వేషన్ ఉంటుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అక్కడ ఉంటుంది కాబట్టి లింక్డ్గా ఉన్నటువంటి దాని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉంటాడు కాబట్టి ఇట్లాంటి వాటిని దృష్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేగా కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి, పత్రంలో ఆహారం ఎలా తయారవుతుంది, ఏ విధంగా తయారవుతుంది, ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ ఏంటంటే జస్ట్ అట్లా ఇచ్చేసి వదిలిపెట్టాడు అంతే ఫ్రెండ్స్. చూడండి తర్వాత దీని గురించి కొంచెం చూసుకోండి. కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది కదా, అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం పెట్టి కాదు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నేను. ఆకులు, పుష్పాలు, ఇవన్నీ ఉబ్బెత్తుకు ఇవన్నీ కూడా జనరల్గా నేను వాటిని పట్టించుకోను. మిగతా టాపిక్ల మీద కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి బిట్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం అక్కడ చూడాలి కాబట్టి ఇక్కడ కొంచెం స్పీడ్గా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ బంగాళదుంప మీకు తెలుసా, ఇలాంటి వాటిని మనం వదిలిపెట్టకూడదు. ఈజీనే బంగాళదుంప కావచ్చు, పసుపు కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, అల్లం కావచ్చు, చెరకు కావచ్చు,
ఇవన్నీ మనం చూడగానే వీటి యొక్క మొక్కల ఆహార పదార్థాలను అంటే చెరకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనిపిస్తాయి. వీటిని మనం ఏమనుకుంటాం, దుంపలు అనుకుంటాం. నిజానికి ఇవి దుంపలు కావు, ఇవి మొక్కల యొక్క కాండాలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మొక్కల యొక్క కాండాలు అనగానే మనకు బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి ఇవన్నీ అవే కదా ఫ్రెండ్స్. బంగాళదుంప చూడగానే మనకి ఎక్కడ ఏంటనేది పసుపు, వెల్లుల్లి, తర్వాత అల్లం, చెరుకు ఇవన్నీ కూడా మొక్కల యొక్క కాండాలు అనమాట. అవసరమైతే ఇలాంటి వాటిని నోట్ చేసుకోండి, 2-3 సార్లు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటివి ఈజీ అనుకుంటాం కానీ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ కొంచెం ఇచ్చాడు కానీ మిగతా క్లాసుల్లో దీని గురించి చాలా డీప్గా ఉంది. దీని మీద మనం ఒక వీడియోని లింక్డ్ టాపిక్స్తో ఒక వీడియోని చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఆ వీడియోని చాలామంది చూశారు ఫ్రెండ్స్. మీరు చూడనటువంటి మిత్రులు చూసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చూద్దాం, మీకు టైం ఎక్కడ వేస్ట్ కాకుండా. తర్వాత ఇక మిరపకాయలో కారం కలిగించేటువంటి పదార్థాన్ని కాప్సిసిన్ అని అంటారు. కాప్సికమ్ అంటే అదే కదా ఫ్రెండ్స్. ఇది కన్ఫ్యూజ్ ఏముంది, ఇది అందరికీ తెలిసినటువంటిది. దీన్ని పొద్దాక చదవని అవసరం లేనటువంటి బిట్. తర్వాత బోన్సాయ్ గురించి ఆల్రెడీ లోయర్ క్లాస్లో వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది జపాన్ దేశానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి అంటే ఒక పెద్ద వృక్షాలను చిన్న కుండీలలో ఉంచేటటువంటి ప్రాసెస్ అనమాట. దీన్ని బోన్సాయ్ అని అంటారు. బోన్సాయ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బోను అని గుర్తుపెట్టుకోండి. బోన్ అంటేనే మనకు మామూలుగా కొన్ని వీటిని ఏమంటారంటే వామన వృక్షాలు అనుకుంటారు. వామన అంటే కోతులే కదా ఫ్రెండ్స్. వామన వృక్షాలు అంటేనేమో వీటిని అలా వామన అంటే కోతులు కాబట్టి కోతులు ఎక్కువగా ఉంటాయి, బోన్లలోనే ఉంటాయి కదా. అంటే కోతుల్ని ఒక పెద్ద బోను అని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కోతులకు సంబంధించిన బోను, చింపాంజీలకు సంబంధించిన బోను అట్లా. అంటే బోన్సాయ్ అనగానే మీరు బోన్ అని గుర్తుపెట్టుకుంటే, బోన్ అనమాట, ఎలకల బోన్ టైప్లో బోన్ అని గుర్తుపెట్టుకుంటే వెంటనే మీకు వీటిని వామన వృక్షాలు అంటారు, లేదా మరుగుజ్జు వృక్షము అని కూడా అంటారు. అంటే పెద్ద వృక్షాలని చిన్న కుండీలలో మనం పెంచుతాం కాబట్టి మరుగుజ్జు వృక్షాలని, వామన వృక్షాలని. ఇవన్నీ ఎక్కడంటేనేమో జపాన్ ఫ్రెండ్స్. ఇది జర్మనీ కదా. ఆప్షన్లో జపాన్ ఒకటి, జర్మనీ ఒకటి, అమెరికా ఒకటి, కెనడా ఒకటి ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్. ఒక ఆప్షన్ ఇక్కడ జపాన్ ఉంది కాబట్టి ఈజీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, జపాన్ అంటేనేమో ఇక్కడ జపం అని గుర్తుపెట్టుకోండి. జపం అంటే ఇక్కడ వామన అంటే కోతులే కదా ఫ్రెండ్స్. కోతులు ఎప్పుడు కూడా జపం అంటే ఒక జపం చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా సైలెంట్గా ఒక జపం చేస్తాయని అట్లా ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే జపాన్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కింద క్లాసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు తెలిసినటువంటి బిట్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి అల్లం అంటే మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీ కదా ఫ్రెండ్స్. అల్లం అంటే తెలుసు కదా. అల్లం అంటే ఇలా పెట్టామనుకోండి, ఇలా వేసుకున్నాం అనుకోండి. అల్లం అనే పదంలోనే ఉంది చూడండి. కాండం భూమిలో ఉంటే ఆకులు, ఇప్పుడు ఇది కాండం అనుకున్నట్లయితే, ఇది కాండం భూమిలో ఉన్నట్లయితే ఆకులు మాత్రం భూమిపైన ఉంటాయని అర్థం. అయినా అల్లం జనరల్గా తెలిసినటువంటి చాలామంది అల్లాన్ని ఏం చేస్తారంటే మన ఇంటి పెరట్లలో కూడా అల్లం తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే మనం కొంత సేఫ్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళకి దీని గురించి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఆకులు అనేవి పైన ఉంటాయి, భూమి పైన ఉంటాయి. దాని కాండం అనేది అల్లం ఇలా ఒత్తి రాసినప్పుడు ఇది కాండం అనుకోండి ఫ్రెండ్స్. కాండం కింద ఉంటుంది కదా, అంతే. తెలియనటువంటి మిత్రులకు అది ఒక లాజిక్ అనమాట, అంతే ఫ్రెండ్స్. 9th లెసన్లో ఉన్నటువంటి చాప్టర్ చిన్నది. దీని మీద ఇక్కడైతే అడగలే కానీ దీనికి సంబంధించి 10th క్లాస్ వరకు లింక్డ్ ఎక్కువగా ఉన్నాయి. ఆకులు, తర్వాత కాండాలు, తర్వాత వేర్లు, తర్వాత అంటే ఆకులు అంటే పత్రాలు అనమాట. వీటికి సంబంధించి హైయర్ క్లాసులో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ అక్కడ మనం పర్ఫెక్ట్గా చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇక మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు ఇది ఈజీ ఫ్రెండ్స్. చూద్దాం మన చుట్టూ జరిగేటటువంటి మార్పులు ఏమన్నా. జనరల్గా చిన్న వాటిని అయితే నేను చూడండి, ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారుతుందంటేనేమో బాష్పీభవనం అయిపోతుంది, అంతే కదా ఫ్రెండ్స్. వాయువు అంటే ఏంది, వాయు రూపంలో ఇలా వెళ్ళిపోతుంది, ఆవిరి రూపంలో వెళ్తుంది కాబట్టి దాన్ని బాష్పీభవనం అంటాము, అంతే. ఇది పెద్ద కష్టం ఏం కాదు. అలా కాకుండా ఇంకొక బిట్ ఇచ్చాడు. అన్ని కింద బాక్సుల్లో ఉన్నటువంటివి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. సాంద్రీకరణం అంటే ఏంటి ఫ్రెండ్స్, ద్రవంగా మారడం. ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటాం, అంతే. వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని మనం సాంద్రీకరణం అంటాం, అంతే. అదొక రెండో బిట్టు. తర్వాత ఇంకెక్కడ చూద్దాం, ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు ఇలాంటి కొన్ని కన్ఫ్యూజ్ అవుతారు. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఫిజిక్స్లో వస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్ అక్కడ కొంచెం టచ్ ఉంటుంది. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘన అంటేనే మనకి ఇక్కడ ఘనీభవనం, ద్రవ అంటేనేమో ద్రవీభవనం, సాంద్రీకరణం అట్లా, అంతే. వాయుస్థితి అంటేనేమో బాష్పీభవనం, ఎట్లా అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, జనరల్గా ఇది అందరికీ తెలిసినటువంటి డిఫరెంట్. జనరల్గా మనం మీరు చదివేసుకోండి. పాలను పెరుగుగా మార్చేటటువంటి బ్యాక్టీరియా మనకు లాక్టోబాసిల్లస్ అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. పాలను పెరుగుగా మార్చేటటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అని అంటారు. అది మనందరికీ తెలిసినటువంటిది. దాని గురించి పెద్ద కన్ఫ్యూజ్ ఏముంటుంది. జనరల్గా జీకేలో కూడా వస్తుంది. ఇంకా ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రత పెరిగితే అంటే టెంపరేచర్ ఎక్కువగా పెరిగింది అనుకోండి, అక్కడ పీడనం ఏమవుతుందంటే తగ్గిపోతుంది. పీడనం అంటే ఒత్తిడి అనమాట. ఒత్తిడి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉందనుకోండి ఎక్కడైనా, అక్కడ పీడనం అనేది తగ్గిపోతుంది. అంటే ఒత్తిడి అనేది చాలా థిన్గా అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట, అంతే. అదొక బిట్. అలాంటి వాటిని కూడా కొంచెం స్ట్రెచ్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అలాంటి వాటిని కూడా కన్ఫ్యూజ్ చేసి ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. తర్వాత ఇక ఋతువులు ఏ విధంగా ఏర్పడతాయి అవన్నీ కూడా జనరల్ మీరు చదువుకోండి. ఈ చిన్న ప్రయోగాలు అవన్నీ మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు యాంత్రిక ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. కన్ఫ్యూజ్గా లేని వాటిని నేను పెద్దగా హైలైట్ చేయలేదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. మిగతా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అయ్యి. కోయాగులేషన్ అనేది మన అందరికీ తెలిస్తే డైరీ పరిశ్రమలు ఫ్రెండ్స్. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున రెన్నెటితో పాల నుంచి పెరుగుకు తయారు చేయడానికి కోయాగులేషన్ అని అంటారు.
అంటే పాల నుంచి పెరుగును తయారు చేయడానికి కోయాగులేషన్ అంటారు. ఇది చాలామంది చదివి ఉంటారు, దీని మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేసి ఉంటారు కాబట్టి ఇది కన్ఫ్యూజ్ ఏం కాదు. కోయాగులేషన్ అనేది చాలా ఈజీ వర్డ్ కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇక్కడ చూడండి, ఇక ప్రీ హిస్టారిక్ అంటేనేమో ఆదిమ యుగంలో ఉన్నటువంటి, అంటే ఎప్పుడో ప్రీ హిస్టారిక్ యుగంలో ఉన్నటువంటి మొక్కలు జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైనటువంటి శిలాజంధ్రాలు తయారవుతాయి. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అంటే ఆదిమ యుగంలో ఉన్నటువంటి మొక్కలు జంతువులే కదా, అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. నేను మామూలుగా అలా హైలైట్ చేస్తాను ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత దీపావళికి ఇది జనరల్గా మనకు మార్పులు 2 రకాల మార్పులు, రసాయన మార్పులు, భౌతిక మార్పులు. రసాయన మార్పులు అంటే ఏంది? దీపావళి కాల్చేటటువంటి టపాకాయలు ఈ రసాయన మార్పులు, భౌతిక మార్పులకు సంబంధించి నేను అద్భుతంగా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజిక్స్లో మరి రసాయన మార్పులు అంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒక 5-6 ఉంటాయి. భౌతిక మార్పులకు సంబంధించి 5-6 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రసాయన మార్పులు అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నవే నేను క్లారిటీగా హైలైట్ చేస్తూ నేను చెప్పా ఫ్రెండ్స్. అది సైన్స్కి సంబంధించి మన ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, అది చూసే ప్రయత్నం చేయండి. ఇది రసాయన మార్పులు, దీపావళి కాల్చే టపాకాయలు ఈ కెమికల్స్కి సంబంధించింది కాబట్టి రసాయన మార్పులు, కెమికల్ చేంజ్ అనమాట. ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. ఈ చిన్న స్థితిలో మార్పులు అవన్నీ కూడా జనరల్ డెఫినేషన్ కిందకు వస్తే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత భౌతిక మార్పు అంటే ఏంది? పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా అది భౌతిక మార్పు అవుతుంది అంతే. దీనికి సంబంధించిన అంత డీటెయిల్స్ అక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అంటే రసాయనిక మార్పు ఒకటి, భౌతిక మార్పు ఒకటి మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే వాటి డెఫినేషన్ని చదువుతూ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ క్లియర్గా, ఒకటి కాదు ఫ్రెండ్స్, ఒక 5-6 నేను క్లియర్గా చెప్పాను. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి, ప్లేలిస్ట్లో చూస్తే క్లియర్గా సైన్స్కి సంబంధించి అక్కడ ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు 100% యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అదంతా మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది, చాలా లెసన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఇంధనాలలో నిల్వ ఉన్నటువంటి శక్తి అనేది మనందరికీ తెలుసు, యాంత్రిక శక్తి. అంటే యంత్రాలు అనేవి నడవాలి కాబట్టి యాంత్రిక శక్తి. అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. కన్ఫ్యూజ్గా ఉన్నదాన్ని మీకు కన్ఫ్యూజ్ లేకుండా చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. నీరు మనకు ప్రాణాధారం. నీరుకు సంబంధించి ఇక్కడ ఉంటుంది. చూద్దాం, ఇక్కడ నీరుకు సంబంధించింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారట. కనీసం మనం 5 లీటర్లు తాగాలి కానీ 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారనేది జనరల్. దాని మీద బిట్టడిగే అవకాశం లేదు. ఈ 4 మిలియన్ల మందికి ఇదంత అవసరం లేదులేండి. ఇక ఇక్కడ ఏం అవసరం మీకు తెలుసు అనే దాని మీద ఇక్కడ ఒక మెజర్మెంట్ అని ప్రమాణానికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్కులలో కొలుస్తారు. అంతే కదా ఫ్రెండ్స్. ప్రాజెక్టుల నుంచి ఎప్పుడైతే నీరు రిలీజ్ అవుతుందో ఆ నీటిని కొలవటానికి ఉపయోగించే ప్రమాణం ఏంటంటే క్యూసెక్. రేపు ఇది అడగడు. ఈ క్యూసెక్ అంటే ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. మీకు క్లారిటీగా చూస్తే మీకు అది చూడండి ఫ్రెండ్స్, నేను జూమ్ చేస్తూ మీకు చూపిస్తా, కన్ఫ్యూజ్ కాని అవసరం. క్యూసెక్కి ప్రమాణాలు ఏంటంటాడు రేపు. క్యూసెక్ అంటే ఇక్కడ చూడండి, క్యూ అనేటటువంటి పదంలోనే క్యూబిక్ ఒకటి వచ్చేసింది, సెక్ అనే సే అనే పదంలోనే సెంటీమీటర్ అని వచ్చింది ఫ్రెండ్స్. అంతే బై పెట్టి మళ్ళీ సేనే మీరు ఈ రెండు కలిపి సెక్లో రెండింటిని కలిపితే సెకండ్ అవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. మరొకసారి క్యూ అంటేనేమో క్యూబిక్ అని గుర్తుపెట్టుకోండి, సే అంటేనేమో సెంటీమీటర్ అని గుర్తుపెట్టుకోండి, బై ఒకదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే సెక్ అంటేనేమో సెకండ్. అంతే. అంటే క్యూ సెక్ అనే దాంట్లోనే దాని ప్రమాణాలు మొత్తం ఉంది కాబట్టి లాజిక్గా అందులోనే. అంటే ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రమాణాలు ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టైంలో మీకు ఈజీ వేలో గుర్తుండడానికి ఒక మార్గం ఏంటంటే ఫ్రెండ్స్, అందులోనే మనకు ప్రమాణాలు ఉంటాయి. తర్వాత ఇక 43% డైరీ వాళ్ళు ఇవన్నీ కూడా డైరీ జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అదంత అవసరం లేదు. తర్వాత ఇక్కడ మన బరువులో 70% నీరే ఉంటుంది. ఈ నీరుకి సంబంధించి మీరు జనరల్గా చూసుకోండి, ఇవన్నీ కూడా జనరల్గా ఉన్న వాటిని పెద్దగా పండి. ఇక్కడ దీని మీద బిట్ రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రక్షిత మంచినీటి సరఫరా దశలు, దీని మీద బిట్టాడు. కొంచెం దీన్ని జూమ్ చేస్తూ మీకు చూపిస్తారు చూడండి. అంటే దీన్ని ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ చెరువు తర్వాత వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంకు, కొలాయిలు. అంటే ఒక మంచి నీటిని తయారు చేసేటటువంటి ప్రాసెస్. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు తెలుసాలో నల్గొండ జిల్లాలో కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంది. ఫ్లోరెసిస్ వ్యాధి గురవుతున్నారు. దీని గల కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడం. ఫ్లోరిన్ అనమాట. ఇది ఏ జిల్లా అంటే నల్గొండ జిల్లా. మనందరికి తెలియదు. యూట్యూబ్లో నల్గొండ డిస్టిక్ అని ఒక గినక కొడితే అక్కడ మరి ప్రజలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏ విధంగా ఎంత దారుణంగా స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారనేది మన యూట్యూబ్లో జస్ట్ మనం అక్కడ జిల్లా పరిస్థితులను కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దారుణమైనటువంటి పరిస్థితులు. మరి మంచినీటి సరఫరా దశలు వీటిని ఒక సీక్వెన్స్గా రాయమంటాడు. సీక్వెన్స్గా రాయమన్నప్పుడు దీనికి ఒక లాజిక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే చెరువు తర్వాత వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్, కొలాయిలు. ఇప్పుడు ఈజీగానే ఉంది. దీని ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా చూడండి, మనం మంచినీటి కోసం జనరల్గా చాలామంది చెరువు దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్. మరి చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా టైం కొంచెం స్పెండ్ చేయాలి, ఎందుకంటే చాలామంది ఒక లైన్లో క్యూలో ఉంటారు కాబట్టి. మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళాం, అక్కడ చాలామంది ఉండటం వల్ల కొంచెం టైం వెయిట్ చేయాలి కాబట్టి పక్కన ఒక హోటల్ ఉంటుంది. జనరల్గా మన అక్కడికి ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ దగ్గర మంచి వడలు తయారు చేస్తున్నారు. అంటే మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటంటే వడలు మనకి మంచిగా అనిపించింది. వడ అంటేనేమో వడపోత. ఆ వడల్ని ఏం చేసాం మనం, చల్లగా ఉన్నవి వేడిగా ఉన్నాయి కాబట్టి, చల్లగా ఉన్నాయి కాకుండా వేడిగా ఉన్నటువంటి ఆ వడల్ని మనం ఏరి కోరి అంటాం కదా ఫ్రెండ్స్. మనం ఏరి కోరి తెచ్చుకున్నాము, ఏరి కోరి కొనుక్కున్నాము అంటాం కదా. అట్లా అంటే ఏరి అంటేనేమో ఏరేషన్, కోరి అంటేనేమో క్లోరినేషన్. ఏరి కోరి ఓవర్గా తిన్నాం.
ఓవర్గా తినడం వల్ల మనకి ఏమైందంటే ఫ్రెండ్స్, కొలాయిలు అంటేనేమో బాగా మరి కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిందంటే బాగా దానికి ఫ్యాట్ అనమాట, కొలెస్ట్రాల్ అంటాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ఏరుకోరి మన వడలు ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మనకి ఏమవుతుంది, ఓవర్గా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిందని పేరు. హాస్యంగా అట్లా గుర్తుపెట్టుకుని చూడండి, మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. చెరువు దగ్గర జనం ఎక్కువగా ఉండటం వల్ల మంచి వడలు మనకు కనిపిస్తున్నాయి, చల్లగా వేడిగా ఉన్న వడలు ఉన్నాయి. మనం వేడిగా ఉన్న వడల్ని ఏరుకోరి ఓవర్గా తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగింది అంటే ఫ్రెండ్స్. ఇది మంచినీటి సరఫరా దశలు. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ దీన్ని, ఇక ఒక 2-3 సార్లు మీరు అలా అనుకుంటూ ఉంటే హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా గుర్తుపెట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీకు అన్ని ఈ వీడియోలో స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యే వాటిని కన్ఫ్యూజ్ కాకుండా చూసే ప్రయత్నం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే డిఎస్ఎల్ ఈ విధంగా చదువుకున్నాను, నాకైతే చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను హైలైట్ చేసిన ప్రతిదీ కూడా 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 5,000 లీటర్ల నీరు కావాలి. ఇప్పుడు చాలామంది పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి వరి ధాన్యాన్ని మాత్రం మరి ఏపీలో వరి ఎక్కువగా పాగు అంటే పశ్చిమ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరిలో వరి ఎక్కువగా పడుతుంది. అదే తెలంగాణలో చూసుకుంటే మాత్రం నల్గొండ డిస్టిక్లో ఎక్కువగా, నల్గొండ డిస్టిక్ కాదు ఫ్రెండ్స్, సూర్యాపేట. ఎస్, ఇటీవల కాలంలో మరి తెలంగాణ డిఎస్సిలో వరి ఎక్కువగా పండుతున్నటువంటి తెలంగాణలో ఏ జిల్లా అని అడిగితే ఫ్రెండ్స్ సూర్యాపేట అని కరెక్ట్ ఆన్సర్. అదే ఆంధ్రాలో అయితేనేమో పశ్చిమ గోదావరి. వరిని సహజంగా 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 5,000 లీటర్ల నీరు కావాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 5,000 లీటర్ అంటే ఇప్పుడు జనరల్గా 5,000 లీటర్ల నీరు అంటే మనం జనరల్గా ప్రతిరోజు ఒక మనిషి 5 లీటర్ల నీరు తాగాలంటూ ఉంటారు కదా. 6 లీటర్లు కాకుండా 5 లీటర్లు అనుకున్నట్లయితే 5,000 లీటర్లు అట్లా 2-3 సార్లు అనుకుంటే ఈజీగా. దీని మీద బిట్ అడుగుతారా అనేది చెప్పలేములే, కానీ కొంచెం మెజర్మెంట్ ఏమైనా తేడా రావచ్చేమో, ఎందుకంటే వేరే బుక్లో వేరే విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడుతుందేమని ఎగ్జామినర్ ఇట్లాంటి న్యూమరికల్గా ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే అబ్జెక్షన్స్ పెట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణ విద్యుత్ వలయాలుగా ఆ లెసన్ అయిపోయింది, అందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ సాధారణ విద్యుత్ వలయాలు, ఇక్కడ ఈ సాధారణ విద్యుత్ వలయాల మీద ప్రతి బిట్టు వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఏ సెషన్ ఏం చూడండి, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటిది ఇది. మెయిన్ తెలంగాణ రాష్ట్రంలో దీని మీద ప్రతి సెషన్లో ప్రతి టెట్ కానీ డిఎస్సి కానీ బిట్ రాకుండా అయితే ఉండదు, అంత ఇంపార్టెంట్. స్థిర విద్యుత్తును కనుగొనేది ఎవరు? స్థిర విద్యుత్తును కనుగొనేది ఎవరంటే టేల్స్ ఆఫ్ మిల్స్ అనమాట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్థిర విద్యుత్తు అనుగుణంగా స్థిరంగా ఉండేటటువంటి విద్యుత్తు కాదు ఫ్రెండ్స్, ఇది స్థిరంగా ఉన్నటువంటి విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి. స్థిరంగా ఉన్న విద్యుత్తును కనుగొనేది ఎవరంటే టేల్స్ ఆఫ్ మిల్. ఇప్పుడు తేలు ఉంది కదా ఫ్రెండ్స్, జనరల్గా మన వాడుక భాషలో తేలు ఉంది కదా, తేలు కనుక కుట్టిందనుకోండి విద్యుత్తులాగా షాక్ కొడుతుంది. అదే తేలు ఒక చోట స్థిరంగా ఉంటుంది, మనం దాని మీద కాలు పెట్టామనుకోండి షాక్ కొడుతుంది అనమాట. అంటే ఎంత షాక్ అంటే టేల్స్ ఆఫ్ మిలిస్ అంటే మరి మిలియన్ల తేళ్ళు అని గుర్తుపెట్టుకోండి. టేల్స్ ఆఫ్ మిలిస్ అంటే మిలియన్లకు సంబంధించినటువంటి తేళ్ళు లేదా ఆ తేలు అని గుర్తుపెట్టుకోండి. తేలు అనగానే మీకు స్థిర విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి హాస్యంగా అంతే. లేదా మీకు ఇంకేదన్నా తేల్స్ అంటే వేరే విధంగా ఇంకేమన్నా మీకు లాజిక్స్ ఏమన్నా వస్తే స్థిర విద్యుత్తును గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం, ఎందుకంటే విద్యుత్ అనే పదం ఇంకొక చోట ఉంటుంది చూడండి. తర్వాత ఈ ఘటం యొక్క 2 ధ్రువాలను ఒకే విధంగా కలపరాదు, అవసరం లేదు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మీకు లాజిక్గా చెప్పే ప్రయత్నం చేస్తా. చాలామందికి వచ్చు, మరి రానటువంటి మిత్రులు ఫిల్మెంట్ అనేది మీకు తెలుసు, దాని గురించి మరి దీని మీద ఇంకేమన్నా ఇక్కడ జనరల్గా ఏమైనా ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కరెంట్ బల్బుకి సంబంధించి ఇక్కడ లేదు, వేరే చోట ఉంది, చూద్దాం. ఇక్కడైతే లేదు, తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ విద్యుత్తును కనుగొనేది ఎవరు? స్థిర విద్యుత్ కాదు ఫ్రెండ్స్, ఇది విద్యుత్తు. ఈ విద్యుత్తును కనుగొనేది ఎవరంటే విలియం బర్డ్స్ని అలా గుర్తుపెట్టు. ఇది విద్యుత్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతకుముందు మనం చదివిందేమో స్థిర విద్యుత్ అనగానే మనకు తేలు గుర్తుపెట్టుకుంటే తేలు అనమాట. తేలు కరిసింది, స్థిరంగా ఉన్న తేలు కరిస్తే విద్యుత్ షాక్ అని గుర్తుపెట్టి. ఇది విద్యుత్ అనగానే మనకు విలియం బర్డ్స్ ఫ్రెండ్స్. బర్డ్స్ అంటే పక్షులు కదా. పక్షులు జనరల్గా చూడండి విద్యుత్ తీగ మీద, కరెంటు తీగ మీద పక్షులు వాలినా కూడా వాటి కాళ్ళకి షాక్ తగలదు కాబట్టి అలా ఊహించండి మీరు. అంటే విలియం బర్డ్స్ అనగానే మీకు విద్యుత్ అని గుర్తుపెట్టుకోండి. కరెంటు అనగానే కరెంటు మీద బర్డ్స్ ఆ విధంగా అంటే పక్షులు ఆ విధంగా ఉన్నా కూడా వాటికి ఏం కాదు. ఇప్పుడు కదులుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే కదిలే ప్రవాహం లాంటిదని దానికి హోమర్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే అది కదిలే ప్రవాహం లాంటిదని దానికి హోమర్ అని పేరు పెట్టాడనమాట. ఎవరు? విలియం బర్డ్స్ అంటే విలియం బర్డ్స్ అనగానే మీకు వెంటనే కరెంట్ గుర్తు రావాలి. కరెంట్ తీగ మీద బర్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ బర్డ్ అనేది కదులుతూ ఉంటుంది కాబట్టి కదిలే ప్రవాహం లాంటిదని. దానికి ఏమని పేరు పెట్టాడంటే హ్యూమర్ అనేటటువంటి పేరు పెట్టాడు. ఇట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే విద్యుత్ వేరు స్థిర విద్యుత్ స్థిరంగా ఉన్న తేలు గుడితే షాక్. అట్లా 2-3 సార్లు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, కనీసం నా మాటలు వినైనా రేపు ఇలాంటి కన్ఫ్యూజన్ పోగొట్టి మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్ ఆన్సర్ పెడతారనేటటువంటి ఆలోచన ఫ్రెండ్స్. అంటే చూద్దాం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్గా ఉన్నాయి. బట్ ఎక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్తుకు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. ఇవన్నీ విద్యుత్తుకు ధన రుణ ఆవేశాలు ఉంటాయని చెప్పింది ఎవరంటే ఫ్రాంక్గా చెప్పాడు అనమాట. అంటే ఫ్రాంక్గా ఇప్పుడు కరెంట్ అంటే ఏమో పాజిటివ్ వైర్ ఉంటుంది, నెగిటివ్ వైర్ ఉంటుంది అని తెలుసు కదా ఫ్రెండ్స్. ఒకటేమో ఫేస్ వైర్ అంటారు, రెండోదేమో న్యూట్రల్. ఫేస్ అంటే ఏమో ప్లస్, న్యూట్రల్ అంటే అట్లా అంటే 2 రకాల వైర్లు ఉంటాయి కాబట్టి 2 రకాల ధన రుణ 2 రకాల ఉంటాయని ఫ్రాంక్లిన్ అంటేనేమో ఫ్రాంక్గా అని గుర్తుపెట్టుకోండి. ధన రుణ అంటేనేమో 2 ఆవేశాలు ఉంటాయని చెప్పేది ఎవరంటే ఫ్రాంక్గా అని గుర్తుపెట్టుకోండి. ఈజీనే ఫ్రెండ్స్ ఇది.
తర్వాత నెక్స్ట్ చూద్దాం, కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా లూగి గాల్వని ఇది మరి ప్రైమరీ సెక్షన్లో మనందరికీ తెలిసి వచ్చింది. ఇది లూగి గాల్వని అనేటటువంటి ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్ప కాళ్ళకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడటంతో జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుందని భావించాడు. ఇప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్, గాల్వని అంటేనేమో గాలం తెలుసు కదా ఫ్రెండ్స్, జనరల్గా చూడండి చేపలు పట్టేటటువంటి జాలర్ వాళ్ళు ఏం చేస్తారు, గాలాలు ఇస్తూ ఉంటారు చేపలు పట్టేటప్పుడు. ఆ గాలం వేసేటప్పుడు గాలానికి వానపాము తగిలిస్తారు. మరి గాలానికి వానపాము కాకుండా మన వేరే ఇక్కడ ఈ గాలవనికి వానపాము కాకుండా కప్ప కాళ్ళను గుర్తుపెట్టుకోండి. చనిపోయినటువంటి వానపాము కాకుండా చనిపోయినటువంటి కప్ప కాళ్ళు, గాల్వని అనగానే మీకు గాలం గుర్తుపెట్టుకుంటే మీకు వెంటనే వానపాము కాకుండా కప్ప కాళ్ళు అనే పదం గుర్తొస్తుంది. వెంటనే మీకు అది ఎగిరెగిరి పడుతూ ఉన్నప్పుడు మన గాలాన్ని దాన్ని ఇది అంటారు కదా, ఆ గాలాన్ని పైకి లాగానే చేప పైకి వస్తుందని, మరి ఆటోమేటిక్గా దానికి విద్యుత్తు ఉంటుంది అని, జంతువుల్లో దేహాల్లో విద్యుత్తు ఉంటుందని భావించింది ఎవరంటే లూగి గాల్వని ఫ్రెండ్స్. గాలం అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు హాస్యంగా స్వీడ్గా గుర్తుండడానికి చేసేటటువంటి ప్రయత్నం ఫ్రెండ్స్. మీకు జనరల్గా గుర్తుంటే నో ప్రాబ్లం, అయినా ఈ విధంగా మీకు అనుకూలంగా మీరు ఇంకే విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండటానికి. తర్వాత ఇంకా మరి హన్స్ ఐర్స్టడ్ అను డేనిస్ శాస్త్రవేత్త విద్యుత్ అనేది అయస్కాంతంగా పనిచేస్తుంది అనేది అని చెప్పింది ఎవరంటే ఐర్స్టడ్. ఇక్కడ ఆయిల్ అంటేనేమో ఆయిల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అనగానే మనకు విద్యుత్ అనేది ఒక ఆయిల్ అనమాట. ఆయిల్ లాగా అయస్కాంతంలాగా మీరు భావించుకోండి ఫ్రెండ్స్. ఆయిర్ స్టడ్ అనమాట. స్టడ్ అంటేనేమో స్టన్గా లేకపోతే ఒక రాడ్ లాగా ఏదో ఒక రకంగా ఒక అయస్కాంతం లాగా మీరు ఊహించుకున్నట్లయితే హన్స్ ఐర్ స్టడ్ మీకు అనుకూలంగా మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టమేం కాదు, నేను దీన్ని రకరకాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేశాను కాబట్టి ఒక విధానం కాకుండా ఈజీగానే గుర్తుంది. హన్స్ ఐర్ స్టడ్ అనగానే మనకు విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని చెప్పింది ఎవరంటే హన్స్ ఐర్ స్టడ్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, డేనిస్ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ప్రతి శాస్త్రవేత్త ఇంపార్టెంట్. ఎగ్జామినర్ విద్యుత్ వాహకాలు అంటే ఏంది, బంధకాలు. విద్యుత్ వాహకాలను విద్యుత్తుని తమకుండా ఈజీగా పోనిస్తుంది. విద్యుత్ బంధకాలను విద్యుత్తుని తమకుండా పోనివ్వనటువంటి వాటివి. తర్వాత మైకెల్ ఫ్యారడే అనేటటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త మరి ఆయన మొట్టమొదటిసారిగా విద్యుత్ మోటార్ అనగానే ఫారడే అంటే ఏంది, మోటార్ అని ఫారెన్ గుర్తుపెట్టుకోండి. మనం మోటార్ మీద ఏం చేస్తాం, మోటార్ వెహికల్ మీద విద్యుత్ మోటార్ అంటే కరెంటు మోటార్తో మనం ఫారెన్ కూడా పోతాం. ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఫారెన్ అనుకోండి. ఫారెన్ అంటే ఫారడే అని గుర్తుపెట్టుకోండి, లేదా ఫారడే అంటే పారిపోయాడని గుర్తుపెట్టుకోండి. విద్యుత్ మోటార్తో పారిపోయాడని గుర్తుపెట్టుకోండి, ఫారెన్ పోయాడని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మైకెల్ ఫ్యారడే ఈజీగా గుర్తుంటుంది కదా ఫ్రెండ్స్. మైకెల్ అంటేనేమో మైకెల్ జాన్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు అనుకూలంగా ఏ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక ఈ కరెంటు బల్బును కనుగొన్నది ఎవరంటే మన అందరూ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిసన్ ఎన్ని రకాల ప్రయోగాలు, 1000 ప్రయోగాలు చేశాడు. 1000 రకరకాలైనటువంటి ప్రయోగాలు ఎన్నో. థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి ఎన్నో రకాలైనటువంటి ఫిల్మెంట్లు వాడి చివరికి మరి తను వాడినటువంటి ఇక్కడ ఒక మరి విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది కూడా ఆయనే ఫ్రెండ్స్. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ మైకెల్ ఫ్యారడే. ఏదైనా రెండు ఒకటే కాబట్టి రెండింటిని ఇన్వెంట్ చేసింది ఎవరంటే మాత్రం మైకెల్ ఫ్యారడే. ఇట్లా ఈ విధంగా చివరికి మరి టంగ్స్టన్ అనేటటువంటి ఫిల్మెంట్ ద్వారా బల్బు వెలిగింది కాబట్టి థామస్ ఆల్వా ఎడిసన్ 1000 ప్రయోగాలకు చివరికి అంటే ఒక్కసారి డిఎస్సిలో ఈయన చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటంటే ఫ్రెండ్స్, నాకు 2006లో డిఎస్సి రాస్తే ఫ్రెండ్స్ అప్పుడు నాకు జాబ్ రాలేదు. 83.5 వచ్చే నాకు జాబ్ రాలేదు. పేపర్ చాలా ఈజీ, మీరు చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ డిఎస్సిలో 2006 డిఎస్సిలో 83.5 నాకు జాబ్ రాలా. పేపర్ చాలా ఈజీగా ఉంది. 2008 రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008 డిఎస్సీలో వచ్చినప్పుడు నాకు మరి 69కే నాకు జాబ్ రావడం, 69 కూడా కాదు ఫ్రెండ్స్, 68.5కే నాకు జాబ్ రావడం జరిగింది. అంటే పేపర్ ఫుల్ టఫ్. అంటే ఈజీగా ఉన్నప్పుడే జాబ్ రాకపోవచ్చు, హార్డ్గా ఉన్నప్పుడు మనం డౌట్ పడ్డా ఖచ్చితంగా వస్తుంది. అని 2006లో నాకు జాబ్ రానంత మాత్రాన నేను బాధపడ్డానా? నో, బాధపడకుండా 2006 నుంచి 2008 వరకు 2 సంవత్సరాలు అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో పూర్ణ సార్తో రోజు పరిచయాన్ని పెంచుకొని సార్ యొక్క చెప్పేటటువంటి సలహాలను ఫాలో అవుతూ 2 సంవత్సరాలు లాంగ్ ప్రిపరేషన్లో నాకు తోడుగా 4 ఫ్రెండ్స్, 4 అంటే 2-3 జిల్లాల నుంచి 4-5 కలిసి ఒకే రూమ్లో ఉంటూ, అప్పుడు హాస్టల్స్ లేవు ఫ్రెండ్స్, ఒకే రూమ్లో ఉంటూ 5 2 సంవత్సరాలు అహర్నిశలు అంటే మీకు తెలుస్తుంది 24 hours. మిగతా జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారో నాకైతే తెలియదు, కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మాత్రం నిజంగా 24 hours నిజంగా అంటే అది నిజమా అంటే ఎస్ ఫ్రెండ్స్, నిదట్లో కూడా చదివేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏమో లైఫ్ అలా ఏమవుతుందో అని అలా చదవటం వల్ల 2008లో జాబ్ కొట్టగలిగాను. అంటే థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, 1000 ప్రయోగాలు చేసినా కూడా ఎక్కడా కూడా ధైర్యపడాలా. చివరికి టంగ్స్టన్ అనేటువంటి ఫిల్మెంట్ను వాడితే బల్బు టక్కన వెలిగింది. అది ఈరోజు మనం వాడుతున్నటువంటి కరెంట్ బల్బు టంగ్స్టన్ ఫిల్మెంట్. అంటే ఎన్నిసార్లు మనం ఓడిపోయామనేది కాదు ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక సక్సెస్ అయ్యామనంటే అది మొత్తం ఎన్ని కొట్టకపోతే నాకు 2008లో డిఎస్సీలో జాబ్ వచ్చిన తర్వాత ఈ రానటువంటి ఆ లైఫ్ మొత్తం కూడా పోయింది ఫ్రెండ్స్. అంటే నా లైఫ్ న్యూగా మారిందంటే అంటే సక్సెస్ అవుతాము అంటే మనం పాతదాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండకూడదు, మనం ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ చూడండి, గొప్ప మీద ఎన్నో ప్రయోగాలు చేస్తే మనం ఎంత ఫ్రెండ్స్ అలానే ఉండాలి మనం కూడా, అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్.
తర్వాత అది దానికి వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్పాను ఫ్రెండ్స్. తర్వాత ఇక గోడల్మింగ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా విద్యుత్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పవర్ ప్లాంట్, ఒక పవర్ని తయారు చేసే ప్లాంట్ ఉండాలంటే ఖచ్చితంగా గోడలు ఉండాలిగా, గోడలు గట్టిగా ఉండాలి. గోడలు అంటే హాస్యంగా గోడల్మింగ్ ఫ్రెండ్స్, అంటే గోడలు గట్టిగా ఉంటేనే పవర్ అనేది లోపల ఉన్న పవర్ బయటికి రాదు. కాబట్టి గోడలు అంటే గోడల్మింగ్ అనే దానికోసం నేను గుర్తుపెట్టుకున్నటువంటి లాజిక్ ఫ్రెండ్స్. అంతే, గోడల్మింగ్, గోడలు ఉండాలి, పవర్ ప్లాంట్ అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇక థామస్ ఆల్వా ఎడిసన్ అంటే కరెంట్ బల్బును కనుగొన్నటువంటి మేధావి, అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఎక్కడంటే అమెరికాలో ఫ్రెండ్స్, ఇండియాలో కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెరికాలో అనమాట. అమెరికా అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ కదా ఫ్రెండ్స్. అంటే థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. థామస్ ఆల్వా ఎడిసన్, ఇండియా కాదు ఫ్రెండ్స్, దీని ఒకటి గుర్తుపెట్టుకొని ఇలాంటి వాటిని ఎగ్జామ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం మిస్ కానటువంటి అవసరం లేదు. అమెరికా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలా కొలవాలో నేర్చుకుందాం. ఆ చాప్టర్ 12th చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎలా కొలవాలి చిన్నవే ఉంటాయి, మిగతా వీటిలో భయపడాల్సిన పని లేదు. మెజర్మెంట్స్కి సంబంధించినవి ఉంటాయి. ఇక పొడవు ప్రమాణం ఏంటి? మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటర్, చిన్న ప్రమాణాలను మనం పొడవు ప్రమాణాలుగా వాడతాము. జనరల్గా చదువుకున్నాయి కాబట్టి నేను పెద్దగా వెళ్ళను. ఇందులో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. గుర్తుపెట్టుకునే విధానం కూడా మీకు లాజిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎలా చదువుకున్నాను, మా ఫ్రెండ్స్ ఎలా చదువుకున్నారు, బట్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ప్రపంచంలో అతి పొడవైనటువంటి వంతెన మరి కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్, దీని పొడవు 164.8 కిలోమీటర్లు ఫ్రెండ్స్. అంటే ప్రపంచంలోనే ఫ్రెండ్స్ అతి పొడవైనటువంటి వంతెన ఏంటంటే కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అన్నమాట. కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్, దీని పొడవు 164.8. ఈ కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అంటే ఫ్రెండ్స్, కుషాన్లో షాన్ అంటేనేమో షానా అంటారు కదా ఫ్రెండ్స్, చాలా పల్లెటూళ్ళలో షాన్ అంటే చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. దీని మెజర్మెంట్ ఇంపార్టెంట్. దీని మెజర్మెంట్ 164.8. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, మేము కుషాన్లో కు అంటేనేమో ఇంగ్లీష్లో జనరల్గా కే రాస్తాం కదా, కే ఇలా రాస్తాం కాబట్టి స్టార్టింగ్లో 1 లెటర్ని మేము తీసుకున్నాం. 1 స్టార్టింగ్ లెటర్ 1 వచ్చింది, అది అయిపోయింది. ఇక మిడిల్ లెటర్లో షా అంటేనేమో ఎస్ పలుకుతుంది కదా ఫ్రెండ్స్, ఎస్ అంటేనేమో ఎస్ ఫర్ 6 అని గుర్తుపెట్టుకున్నాం. 6 అని గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే నా ఉంది కదా ఫ్రెండ్స్, నా అంటేనేమో 4 అని అంటే 3 లెటర్స్ని గుర్తుపెట్టుకోవడానికి మేము పెట్టుకున్నట్టు లాజిక్. నా అంటేనేమో 4 కాబట్టి 4 వచ్చేసింది. అంటే కుషాన్లో కే అంటేనేమో 1 తీసుకున్నాము, ఎస్ అంటేనేమో ఎస్ ఫర్ 6 గుర్తుపెట్టుకున్నాము. తెలుగులో నా అంటేనేమో 4, 164.8. ఈ 4ని డబల్ చేసి 8 గాను మేము తర్వాత అలా గుర్తుపెట్టుకొని ఒక 3-4 టైమ్స్ అలా డిస్కషన్ చేస్తూ ఉండే టైంలో, అంటే ఎక్కువగా మేము 5 మెంబర్స్ ఉండి ఎక్కువగా డిస్కషన్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇండివిజువల్గా అయితే మేము ఎవరైనా చదవలేదు, ఎక్కువగా డిస్కషన్ చేసుకోవడం వల్ల మా రూమ్మేట్లోని మరి మా ఫ్రెండ్ సతీష్, కరీంనగర్లో సతీష్ అనమాట, తను కరీంనగర్ డిస్టిక్ టాప్ రావడం జరిగింది. ఏదైనా మేము డిస్కషన్ చేయడం వల్ల మా రూమ్లో ఉన్న వాళ్ళందరం కూడా టాప్లోనే రావడం జరిగింది. కేవలం డిస్కషన్, మళ్ళీ సింగిల్గా చదివితే రాకపోవచ్చేమో ఇప్పటికే నాకు జాబ్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, కాబట్టి 164.8 ఎందుకంటే అలా డిస్కషన్ చేయడం వల్ల ఈజీ అయిపోయింది. కోర్స్ కూడా ఒకరికొకరు మేము షేర్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్కి సంబంధించినటువంటి చాలా ఉంటాయి, వాటి అన్నింటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక కంబాక్స్ అంటే దీన్ని కంపాస్ బాక్స్లో ఉండే కోణమానాన్ని ఉపయోగించి 180 degrees కన్నా తక్కువ కోణాలను కూడా కొలవచ్చు. 180 కన్నా తక్కువ ఉన్నటువంటి కోణాలను కూడా మనం కొలవచ్చు అనేది జనరల్గా చూసుకోండి. అట్లాంటి వాటి మీద కూడా అడుగుతాడు, వాటిని చూసుకోండి. ఒక అడుగు 12 అంగుళాలకు సమానం. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, 1 feet వచ్చేసి 12 మరి అంగుళాలకు సమానం. అంటే ఒక అడుగు 12 అంగుళాలకు సమానం అనేది చాలా ఇంపార్టెంట్. 12 అంగుళాలు, 12 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 12 డజన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 12 నెలలు అని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. 12 నెలలు అంటే 1 yearకి 12 నెలలు కాబట్టి 12 నెలలు అనేది ఒక అడుగును. ఇది కన్ఫ్యూజ్ ఏమి ఉండదు లేండి ఫ్రెండ్స్, దానికి కూడా మన కోడ్ ఎందుకు అవసరం లేదు. చూద్దాం, ప్రతిదానికి కోడ్ పెట్టుకుంటూ పోతే ఇబ్బంది కదా ఫ్రెండ్స్. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం ఏంటంటే గ్రాము, మనందరికీ తెలుసు. ఈ ప్రమాణాలు చిన్నవి వాల్యూస్, న్యూమరికల్ వాల్యూస్ దగ్గర కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని చూద్దాం. ఇక కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం అనుకున్న కౌటిల్యుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? కౌటిల్యుడు అంటేనేమో కౌంట్ చేయడం, అర్థశాస్త్రం అంటేనేమో డబ్బులకు సంబంధించింది. అంత డబ్బులు ఉంటాయి కదా, అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్, అంతే అమౌంట్, టోటల్ అమౌంట్. అంటే అమౌంట్ని ఎప్పుడు కూడా కౌంట్ చేయాలి కాబట్టి కౌటిల్యుడు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నోసార్లు నేను సోషల్లో కూడా చాలాసార్లు ఈ వీడియోని అంటే ఇట్లాంటి వాటిని చెప్పడం జరిగింది. ఇక వైశాల్యాన్ని కొలవడం, వక్రరేఖ పొడవులను కొలవడం. తర్వాత మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి పరిపాలనా కాలం అంటేనేమో మొఘల్ అని గుర్తుపెట్టుకోండి. మొఘల్ పరిపాలనా కాలంలో మరి గజ బిగాలు, మొఘల్లో ప్రతిదీ చూడండి, మొఘల్లో గా అనే పదం ఉంది, గజాలో గా ఉంది, బిగాలో గా ఉంది. కాబట్టి మనం 2-3 సార్లు చదువుకుంటే మొఘలు, గజ, బిగాలు ఆటోమేటిక్గా వస్తుంది. బై హార్ట్ అనే అవసరం లేదు, 2-3 సార్లు చదువుకుంటూ డిస్కషన్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ప్రతిదానికి అవసరం లేదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా 1957 ఏప్రిల్ 1 అనగానే మనకు ఏప్రిల్ ఫూల్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకు అంటే 2010 ఏప్రిల్ 1 మనకు ఒకటి రావడం జరిగింది. అది మనందరికీ తెలుసు, విద్యా హక్కు చట్టం. ఫ్రెండ్స్, విద్యా హక్కు చట్టం
మరి మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చింది? విద్యా హక్కు చట్టం అనగానే మరి దానికి రాష్ట్రపతి ఎప్పుడు సైన్ చేశాడు, లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, ఇదంతా కూడా పిఐలో వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సైకాలజీలో వస్తుంది, పిఐలో వస్తుంది. ఏప్రిల్ ఫూల్ అని చేసింది మనని 2010 ఏప్రిల్ 1 వచ్చినటువంటి మరి ఆర్టీ 2009 అంటాం కదా ఫ్రెండ్స్, ఉచిత నిర్బంధ బాలల హక్కుల చట్టం అనేది. అది సంబంధించి మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది ఎప్పుడంటే 1957 ఏప్రిల్ 1 అనమాట. 1956 అనేది మనందరికీ తెలిసి ఎలక్షన్కి సంబంధించి. దీన్ని మీకు అనుకూలంగా తయారు చేస్తూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు కొంత హింట్ ఇస్తున్నా. ఇక వైశాల్యాన్ని మెజర్మెంట్ని కనుక్కోవడం, క్రమాకార ఉపరితల వైశాల్యం. తర్వాత విమానానికి సంబంధించింది, ఇది కూడా ఒక 2-3 టైమ్స్ ఎగ్జామ్ని అడిగాడు. విమానాలు ఓడల వేగాన్ని నాటికల్ మైళ్ళలో కొలుస్తారు, మనందరికీ తెలుసు. మరి ఒక నాట్ ఎన్ని కిలోమీటర్ పర్ గంటకు సమానం అనేదాన్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇవన్నీ ఇచ్చేసి ఒకవైపు మెజర్మెంట్లు ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నప్పుడు అప్పుడు ఇబ్బంది పడతాం. ఒక నాట్ అంటారు, నాట్ 1.852 కిలోమీటర్స్ పర్ గంటకు సమానం. ఈజీ ఫ్రెండ్స్, దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే నేను అలా 1 నాట్లో చివరిలో 2 ఉంది కదా, 2 అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. కనీసం లాస్ట్లో 2 అనే పదం వచ్చింది, నాట్లో 2 అనే పదం వచ్చింది. ఇక స్టార్టింగ్లో నా ఉంది, నా అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. నా అంటే 9, ఒక అన్నాడు కాబట్టి ఒకటి ఆల్రెడీ ఒక అన్న దాంట్లోనే 1 వచ్చింది. నాట్లో నా అంటే 9 అంటే ఈ 1కి 8 కలిపితేనే కదా 9 వచ్చేది కాబట్టి 8. అట్లా ఏదో రకంగా మన ప్రయత్నం అనమాట. అట్లా 1.852 నాట్ 2 వస్తుంది ఆటోమేటిక్గా, T for 2 అట్లా. ఇక మీకు కొంత హింట్ ఇచ్చా కాబట్టి ఫ్రెండ్స్, ఇక మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా దీన్ని డీప్గా చేసుకుంటూ పోతే చాలా వీడియో ఎక్కువ లెంత్ పడుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఒక మైలు అనగానే 1.61 కిలోమీటర్. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి అనుకుంటాం. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ 6th క్లాస్ చదువుతూనే ఉంటారు. మా మిత్రులు చాలామంది అలానే. కానీ మా రూమ్మేట్స్ మేము 1 టైమే చదివేవాళ్ళం. ఒక 5-6 టైమ్స్ డిస్కషన్ చేయడం వల్ల అసలు లైఫ్ లాంగ్ గుర్తుండే అనమాట. ఇక్కడ 1 నాట్ ఎంత ప్రమాణాలు, ఒక మైలు, ఒక అనంగులను ఒక అందులోనే ఉంది ఫ్రెండ్స్, అంతేగా. ఇక మైలు అనంగులను ఆ 2 మైలు అనే పదాన్ని దృష్టిలో పెట్టుకొని 61 గుర్తుపెట్టుకోవడానికి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఒక మైలు అనగానే 1.6. ఇక్కడ మైలు అన్నాడు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మైలు అనే దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరొకసారి దీన్ని చెప్తాను. ఒక అంటేనేమో 1 అని గుర్తుపెట్టుకోండి. మై అంటేనేమో నేను, మై అంటే ఇంగ్లీష్లో నేను కదా. నేను ఎప్పుడు కూడా క్రికెట్ ఆడుతున్న టైంలో 6లే కొడతాను, కొడితే లేకపోతే 1 కొడతాను నేను. అట్లా అంటే హాస్యం అనమాట. ఒక మైలు, మై అంటేనేమో నేను అనుకుని ఎప్పుడైనా సరే ఇలాంటిది వచ్చినప్పుడు 6లే కొడతా క్రికెట్లో, లేకపోతే 1 కొడతా. ఏదో హాస్యంగా 1.61 కిలోమీటర్లు కనీసం గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక లాజిక్. ఇంకా మీ మైండ్లో ఇంకేమన్నా ఆలోచన ఉండి ఏమన్నా వేరే విధంగా గుర్తుపెట్టుకునే ఆలోచన ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఒక కొలపాత్ర అనేది మనందరికీ తెలిసి స్తూపాకారంలో ఉంటుంది. కొలపాత్ర అనేది దాని మీద కొలతలు గుర్తుంచుంటే ప్రయోగశాలలో ఉపయోగిస్తుంటారు. ఇది జనరల్గా ఉన్నది, మీరు చదువుకుంటారు, దాని జోలికి నేనేం పోను ఫ్రెండ్స్. ఇక ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని పారలాక్స్ యూనిట్లో కొలుస్తారు. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ స్టార్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా స్టార్స్ ఉంటాయి కదా. ఈ స్టార్స్ మధ్య మరి ఆ డిస్టెన్స్ని కొలవడానికి పారలాక్స్ని ఉపయోగిస్తారు. పారలాక్స్ అనమాట అంటే ఒక పారలాగా అనమాట, పారలాక్స్ లాగా. సరే, దానికి పెద్ద కోడ్ ఏం అవసరం లేదు, జనరల్గా చదువుకున్న గుర్తుంటుంది. ఇంకా దానికి ప్రతిదానికి కూడా అవసరం లేదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని, ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇది ఉంది ఫ్రెండ్స్, 1 మీటర్లో ఎన్నో వంతులు నానోమీటర్ అంటారు. రేపు ఎగ్జామ్లో ఇది ఇవ్వచ్చు. మన తెలంగాణలో ఒక బిట్ ఇచ్చాడు. తెలంగాణలో ఇచ్చినటువంటి బిట్ ఏంటంటే 10 కోట్లలో ఎన్ని అంకెలు ఉంటాయని ఇచ్చాడు. 10 కోట్లలో ఎన్ని అంకెలు ఉంటాయని ఇచ్చాడు. జనరల్గా కోట్లో కోటి 1 crore అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది తెలియాలి. 1 lakhలో ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది మనకు తెలియాలి. 1 crore 7 zeros ఉంటాయనేది ఒక లాజిక్ మీకు హాస్యంగా చెప్పాను. అంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారనమాట. అంటే ఆ కోట్లు ఎట్లా పోతాయో, ఏ విధంగా పోతాయో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఏడుస్తూ ఉంటారంటే 1 crore 7 zeros, ఏదో హాస్యంగా అంతే. తర్వాత 1 lakh అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోవాలి. ల్యాక్ అంటేనేమో లక్షలు అంటేనేమో 5 zeros ఉంటాయి. 10 crores అంటేనేమో 10 పక్కన 7 zeros ఉంటాయి. 10 పక్కన 7 0 అంటే 7 అంటే 100 crores. ఎగ్జామ్లో అడిగింది ఫ్రెండ్స్, మొన్న అడిగింది 10 crores కదా, సారీ 100 crores. 100 crores అంటే 100 ప్రక్కన 7 zeros ఉంటాయి. అంటే 7, 8, 9 ఈ నెంబర్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి టోటల్గా ఎన్ని నంబర్స్ ఉంటాయంటే 10 numbers ఉంటాయి. ఎన్ని జీరోస్ ఉంటాయంటే మాత్రం 9. ఎన్ని నంబర్స్ ఉంటాయి, ఇది మన తెలంగాణలో అడిగినటువంటి బిట్టు. అంటే ఇట్లాంటి వాటిని తెలుసుకోవాలంటే 1 crore 7 zeros ఏడుస్తూ ఉంటారు కోట్లు. 1 lakh అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ చూడండి, ఇది ఒక నానోమీటర్ చాలాసార్లు అడిగాడు. నానో అంటేనేమో 9 అని గుర్తుపెట్టుకోండి. నానో అంటేనేమో తెలుగులో 9 అని గుర్తుపెట్టుకోండి. 9 zeros ఉంటుంది చూడండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 8, 9 సారీ అంటే 10 కాదు ఫ్రెండ్స్. 1 నానోమీటర్ అనగానే నానో అంటేనేమో 9 zeros ఉంటాయి ఒకటి పక్కన, అంతే. దాన్ని మనం పెద్దగా చదవని అవసరం లేదు. మీకు తెలుసు అంటేనేమో చిన్న ప్రమాణం ఉంటుంది, దాన్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇది కూడా జనరల్గా మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను ఎక్కువగా స్పీడప్ చేస్తూ ఉంటాను. 1 kilogram బియ్యం ఇంతకుముందే వచ్చింది. బియ్యం వరి ధాన్యాన్ని పండించాలంటే 5000 లీటర్ల నీటి కావాలి. ఈ క్యారెట్లో కొలుస్తారు కదా, మన బంగారం కానీ వజ్రాలు ఇది మనకు అవసరం లేదు. జంతువుల్లో చలనాలు, ఈ జంతువుల్లో చలనాలకు సంబంధించి కూడా ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కొన్నిటిని చూద్దాం ఇక్కడ. మరి ఇక్కడ ఈ చిరుతపులు ఉంటుంది. చిరుతపులకి సంబంధించి ఏముండదు. మీకు తెలుసా దాంట్లో కూడా పెద్దగా ఏమీ లేదు, మామూలు చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత
ఈ నత్త జంతువులు నెమ్మదిగా కదిలేటటువంటి జంతువు. ఇది ఎంత స్లోగా వెళ్తుంది, ఇది సెకండ్కు ఎన్ని మీటర్ల వేగంతో వెళ్తుందంటే 0.013 నుంచి 0.028. ఏమో ఫ్రెండ్స్, ఇలాంటి వాటిని కూడా ఎగ్జామ్లు ఇవ్వచ్చేమో, ఎందుకంటే క్లియర్గా పర్టికులర్గా 6th క్లాస్లో ఇచ్చాడు కాబట్టి నత్త ఇంత వేగంతో చెలుస్తుందట. ఒక సెకండ్కు 0.013 నుంచి 0.028 మీటర్లు. ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు. తర్వాత ఇక ఈ కీళ్ళు, ఈ మరి వెన్నుముకలు ఇవన్నీ వస్తాయి ఇక్కడ. ఇవన్నీ జనరల్గా బయాలజీకి సంబంధించినవి. ఇట్లాంటి వాటిని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒకటి, సోషల్ వాళ్ళు ఒకటి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ పోవడానికి మీ చిన్న వాటిని, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని ఇక్కడ చూడండి. పక్షుల్లో అది చిన్న పక్షి ఏంటంటే హమ్మింగ్ బర్డ్. మన తెలంగాణలో అడిగినటువంటి ఒకటి అడిగాడు. అది పెద్ద పక్షి అంటే ఆస్ట్రిచ్, అది చిన్న పక్షి అంటే హమ్మింగ్ బర్డ్. అది పెద్ద ఎముక ఏంటంటే తొడ ఎముక, అది చిన్న ఎముక ఏంటంటే చెవి ఎముక. ఇట్లాంటివి అడుగుతూ ఉంటాడు. మరి చిన్న హమ్మింగ్ బర్డ్ యొక్క పొడవు ఎంత, 2.24 ఇంచులు లేదా 5.7 సెంటీమీటర్లు. అంటే ఇట్లాంటి వాటిని కూడా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ మీరు. బార్డ్ ఇట్లా ఒకవేళ 2.24 గుర్తు లేదనుకోండి, బార్డ్లో రా అనే పదం ఉంది కాబట్టి రా అంటే నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బార్డ్లో ఇక్కడ డా అనే పదం ఉంది, డా అంటే నెంబర్ D for 4 కాబట్టి 4 అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎముకలు 206 ఉంటే మనకు ఒక పిక్చర్ ఉంటుంది. ఈ పిక్చర్కి సంబంధించి ఎముకలు అవన్నీ ఉంటే మీరు జనరల్గా చూసుకుంటారు, పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత పక్షుల్లో అతి పెద్ద పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్. ఇంతకుముందు హమ్మింగ్ బర్డ్ అన్నాము. హమ్మింగ్ బర్డ్ ఇది పక్షుల్లో అతి పెద్ద పక్షి ఏంటంటే ఆస్ట్రిచ్ పక్షి. 345 పౌండ్లు లేదా 156 కిలోలు ఉంటుంది జనరల్గా ఉన్నది. ఇది కూడా ఇక్కడ చూడండి, మొన్న ఎగ్జామ్లో ఈ లెగమెంట్ మీద అడిగాడు. అంటే 2 ఎముకల మధ్య అవి కదులుతూ ఉండటానికి ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే లెగమెంట్ అంటారు. ఇది ఒక బోన్ అనమాట. మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే లెగమెంట్ అంటారు. బయాలజీ వాళ్ళకి తెలుసు. ఈ కండరం, పిక్క ఎముకలు అంటే ఎక్కువగా ఎగ్జామ్లో ఫోకస్ పెట్టేది లెగమెంట్ కాబట్టి ఆ లెగమెంట్ మీద కొంచెం దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. దవడ ఎముక, ఈ ఎముకల గురించి ఇవన్నీ మీరు ఉంటాయి. ఇక చూడండి, మన శరీరంలో పొడవైనటువంటి దృఢమైనటువంటి ఎముక ఏంటంటే తొడ ఎముక. దీన్ని ఫేమర్ అంటారు. ఇది తొడలో ఉంటుంది. అది చిన్న ఎముక అయితేనేమో అది ప్రకటెముకలు. ఇక ప్రకటెముకలు మొత్తం ఎన్ని ఉంటాయి. తర్వాత శైశవ దశ మీద ఎగ్జామ్లో ఎక్కువ సార్లు బిట్లు అడిగినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు నిమిషానికి 72 సార్లు మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది జనరల్గా ఉంటే చూసుకోండి. ఈ టేబుల్లో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు తెలుసా అంటే ఏ దశలో వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయని అడుగుతాడు. 33 వెన్నుపూసలు వాడేస్తాడు. ఇది ఏ దశ? సైకాలజీని మనం దీన్ని యాడ్ చేస్తే వచ్చు. శైశవ దశ అనొచ్చు, పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ. ఇట్లా ఇస్తాడు. యవనారంభ దశ అంటాడు. ఏమో యవనారంభ దశలో 33 ఉంటాయి అనుకుంటాము. పూర్వ బాల దశ కాదు ఫ్రెండ్స్, శైశవ దశలోనే. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ చూడండి, ఈజీ కదా ఫ్రెండ్స్. దీన్ని జూమ్ చేస్తూ మీకు ఈజీగా లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ శైశవ దశ అనేది మనకు సైకాలజీలో కూడా ఉంది. శైశవలో మరి ఇక్కడ అంటే మెలకల షాలు రెండు సేమ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే 2 weeks టు మరి 2 years లాగా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాక శైశవ దశలో 2 అని గుర్తుపెట్టుకున్నాం. 2 సేమ్. అంటే మరి శైశవ దశలో ఇంకా ఏ విధంగా ఉంటుంది సైకాలజీ అంటే స్పీడ్గా జరుగుతుంది అంతా కూడా. అంటే పెరుగుదల స్పీడ్గా జరుగుతుంది. ప్రతిదీ కూడా శైశవలో సా అంటేనేమో ఎస్ ఫర్ సా, ఎస్ అనుకోండి. ఎస్ అంటేనేమో అన్ని స్పీడ్గా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శైశవలో మనకి ఇక్కడ 33 అంటే 2 మెలకల షాలు 2 ఉన్నాయి కాబట్టి సేమ్ 33 అనమాట. 2 మెలకల షాలు ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. అంటే ఇది 3 ఇది 3 సేమ్ ఉన్నాయి కాబట్టి 33 అని గుర్తుపెట్టుకోండి. రేపు శైశవ, పూర్వబాలే, ఉత్తర బాలే, యవనారం అన్నాడు అనుకోండి. ఎందుకు 33 అంటే 2 సేమ్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి సేమ్ లెటర్లు వచ్చేదే ఆన్సర్ అంతే. దాని ఓ అని. తర్వాత చివరిలో ఉన్నటువంటి చిన్న తర్వాత చివరి 9 వెనుపూసలు జనరల్గా చదువుకోండి. ఇక పుర్రె గురించి కూడా జనరల్గా. తర్వాత శ్రోణి మేకల, మృదులాస్తి, మెత్తగా ఉన్నటువంటి పదార్థము, ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపి చేస్తుంది అడుగుతాడు ఫ్రెండ్స్. ఇక్కడ మానవుని గుండె అంటే ఎవరి గుండె వాళ్ళకు వాళ్ళ పిడికిలు అంత ఉంటుంది అంటారు కదా. పిడికిలి అంటేనేమో 5,000 కదా ఫ్రెండ్స్. పిడికిలి అంటేనేమో 5,000 కదా. 5,000 అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. 5 గుర్తొస్తాయి. 5 6 జారు అంటే 5 తర్వాత నెంబర్ 6 కాబట్టి 5 6 జారు 30 అనుకోండి. మేమైతే అలానే జరుగుతాం. మానవుడు గుండె అనుకున్నాను 5,000 కాబట్టి 5 కాబట్టి 5 తర్వాత 6 వేసుకుంటే 5 6 జారు 30. మేమైతే అలానే చదువుకున్నా ఇప్పటికీ నాకు ఈజీగా గుర్తుంది ఫ్రెండ్స్. వివిధ రకాల కీళ్ళుగా ఈ కీళ్ళ మీద ఎవరు బిట్లు పోకూడదు. బంతికిన కీళ్ళు అనగానే భుజంలో ఉన్నటువంటి ఎముకలు, భుజానికి సంబంధించి బంతి, క్రికెట్లో బంతి ఇసిరేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా ప్రతిదీ కూడా. తర్వాత బంతిగిన కీలని, మడత బంతి కీలని ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, మానవుని శరీరంలో నీటిపై తేలగలవే మనందరికీ తెలుసు ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నేసోటా సైన్స్ మ్యూజియం వాళ్ళు పేర్కొన్నారనమాట. ఎక్కడంటేనేమో మిన్నేసోటా అనేటటువంటిది, మిన్నేసోటా అనేది గుర్తుపెట్టుకోండి. ఆ సోట ఏ సోట అంటే మిన్నేసోటా. అట్లా ఏదో హాస్యంగా మేము ఏదో గుర్తుపెట్టుకుందాం. మడత బంతి కీలు అంటేనేమో మడత పెట్టడం అంటే ఇట్లా ఈ విధంగా మడత పెట్టేది. ఇందులో ఏమి లేదు ఫ్రెండ్స్. స్ప్రింగ్ లాగా ఇవన్నీ మీరు జనరల్గా చదువుకుంటారు. విడుదలకి నేనేం పోను. కన్ఫ్యూజ్ ఇక్కడ ఏమి ఉండదు. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని క్రేనియం ఇవన్నీ మీకు తెలుసు. 22 మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీంట్లో క్రేన్ అంటే 22 ఎముకలలో మానవుని పుర్రెలో మొత్తం ఉన్నటువంటి ఎముకలు ఎన్నంటే 22. ఇందులో కదిలేవన్నీ కదలను ఎన్నంటాడు. అంటే ఇవి మిగిలిన క్లాసుల్లో 7th 8th 9th 10th క్లాసులో ఎముకల మీద చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హార్ట్ మీద గుండెకి సంబంధించి గుండెలో ఉన్నటువంటి భాగాలు ఏంటి, పై భాగాలు ఏంటి, క్రింది భాగాలు ఏంటి, మరి ఆ విధంగా ఉన్న వాటి చాలా
ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ చదవాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని చదవండి, లింక్డ్గా ఉన్నటువంటి వాటిని కూడా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత ఈ ఎముకలకు సంబంధించి ఇవన్నీ కూడా కదలని కీళ్ళకు సంబంధించి మాత్రం ఇక్కడ క్లాస్లో ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. చేపల్లో చలనం ఎలా ఉంటుంది, పక్షుల్లో చలనం ఎలా ఉంటుంది, జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కన్ఫ్యూజ్ ఏమో స్పంజికలు అంటే అతుక్కుని ఇవన్నీ ఉంటాయి. పాముల్లో చలనం ఎలా ఉంటుంది, నత్తలో చలనం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏముండదు, కన్ఫ్యూజ్గా ఉన్నవి మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్పడానికి ప్రయత్నం, జనరల్గా ఉన్న మాత్రం మీరు చదువుకోండి. తర్వాత ఇక జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి. అంటే మన మెడలో కూడా 7 ఎముకలు ఉంటాయి అనేది, జిరాఫీలో కూడా 7 ఉంటాయి, మన మెడలో కూడా 7. అంటే జిరాఫీ అనేది ఎలా చాపుతున్నట్టు మన మెడ కూడా ఎలా సాగుతుంది అన్నట్టు 7 ఎముకలు ఉంటాయి. 7 అంటేనేమో మనం ఏడుస్తూ ఉంటామని గుర్తుపెట్టుకోండి. అంటే మన మెడలో ఏదన్నా ఒక ఇలా తిప్పామనుకోండి ఫ్రెండ్స్, ఒకసారి ఇది ఏదో పట్టింది అంటాం కదా ఫ్రెండ్స్, అంటే మెడ పట్టింది అంటూ ఉంటారు అప్పుడప్పుడు చాలామంది. అంటే ఏడుస్తూ ఉంటాం, అంటే 7 ఎముకలు ఉన్నాయి కాబట్టి మనల్ని ఏడిపిస్తుంటాను, ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి అది అంతే చిన్న హాస్యం. ఏమో రేపు ఒకవేళ అదే బిట్టిచ్చాడు అనుకోండి, నేను చెప్పిన హాస్యంగా గుర్తొస్తే మరి లక్కీ కదా ఫ్రెండ్స్, అదే బిట్టు లైఫ్ని మార్చవచ్చు కదా. ఇక కాంతి నీడలు ప్రతిబింబాలు అంటే కాంతికి సంబంధించి ఇందులో కూడా ఏముండవు ఫ్రెండ్స్, చిన్నవి ఉంటాయి. సూర్యకాంతి భూమిని చేయడానికి చాలామంది ఏమనుకుంటారంటే 8 మినిట్సే అనుకుంటారు, కాదు ఫ్రెండ్స్ 17 సెకండ్లు. మరి దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, 17ని కూడా డిజిటల్ సమ్ చేయండి, 17 కూడితే 8 వస్తుంది కదా. ఎగ్జామ్లో 8 నిమిషాల 16 సెకండ్లు, 8 నిమిషాల 17 సెకండ్లు, 8 నిమిషాల 18 సెకండ్లు ఇచ్చాడు అనుకోండి, డిజిటల్ సమ్ చేయండి. 18 సెకండ్లు అంటేనేమో 189 వస్తుంది, రాంగ్. 16 సెకండ్లు అంటేనేమో 167 వస్తుంది, రాంగ్. 17 సెకండ్లు అంటేనేమో 178 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయ్యేటటువంటిదే మరి సూర్యకాంతిని మరి చేరుకునేది, అది ఈజీ, అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ప్రాథమిక వర్ణాలు అంటే ఏంది, ఇక్కడ ఆకుపచ్చ, ఎరుపు, నీలం. మేమైతే ఆ రోజులు ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే ఆ నీరు అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ నీరు, ఆ అంటేనేమో ఆకుపచ్చ అని గుర్తుపెట్టుకున్నాం, నీ అంటేనేమో నీరు అని గుర్తుపెట్టుకున్నాం, రు అంటేనేమో ఎరుపు అని గుర్తుపెట్టుకున్నాం అనమాట. అట్లా ప్రాథమిక రంగులు 3 రంగులు అనమాట. ఈజీగా ఆ నీరే కదా మనం త్రాగేది. అలా బాగా మేము నోట్ చేసుకొని డిస్కషన్ చేయడం వల్ల ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఇక నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడే కదా ఫ్రెండ్స్ ఇంద్రధనుసు అంటేనేమో విబ్జిఆర్ కనిపించేది అట్లా. తర్వాత దీని మీద చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. 90% ఇది అంత అవసరం లేదు, మీకు తెలుసా ఇవన్నీ జనరల్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి. ఇవి మనం ఇట్లా పెడుతూ ఉంటే కనిపిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కాంతిలో టీ అనే పదం ఉంది కదా, టీ అంటేనేమో 3 అని గుర్తుపెట్టుకోండి. కాంతి అనగానే 3 అని గుర్తుపెట్టుకోండి, అని గుర్తుపెట్టుకోండి. హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్, 3 లక్షల కిలోమీటర్లు అట్లా అంతే. అందులోనే ఆన్సర్లో నీడలు, ఆకారాలు ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనందరూ తెలుసు, దృశ్యశాస్త్రం, ఆప్టికల్స్ అంటారు. 7th, 8th, 9th, 10th క్లాసులో కంటిన్యూషన్గా ఉంటుంది కాబట్టి ఇది మీరు మర్చిపోయే పరిస్థితి లేదు. దృశ్యశాస్త్రం, ఆప్టికల్స్ అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమున్నాయో. ఇక నెక్స్ట్ భూమి నుండి కాంతి చంద్రుని చేరడానికి 1 పాయింట్. జనరల్గా చంద్రుని చేరడానికి చాలామంది ఏమనుకుంటారంటే 3 సెకండ్లు అనుకుంటారు, కానీ క్లియర్గా ఏమి ఇచ్చాడంటే 1.255 సెకండ్ల సమయం పడుతుంది అన్నాడు అనమాట. అంటే భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి, లేదా చంద్రుని కాంతి భూమిని చేరడానికి రకరకాలుగా అడగవచ్చు. ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చాడంటే 1.255 అని గుర్తుపెట్టుకోండి, 1.255 అని గుర్తుపెట్టుకోండి. కాంతి అనగానే మీకు ఈ చివరిలో 55 అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 1.2 అనమాట. అట్లా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా పిన్ హోల్ కెమెరా గురించి మీరు ఈ ప్రయోగం ఒకసారి చూసుకున్నట్లయితే పిన్ హోల్ కెమెరా ఏముంది, చాలా ఈజీగానే ఉంటుంది. సూర్యకాంతి సముద్రం, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, సూర్యకాంతి సముద్రంలో ప్రయాణించేటటువంటి ఆ మెజర్మెంట్. తర్వాత ఈ ఇంద్రధనుసు 7 రంగులు, ఇవన్నీ మీరు చదువుకుంటారు. తర్వాత ఈ పరావర్తనము, కాంతి ఏ విధంగా పరావర్తనం చెందుతుంది, ఈ నీడకు ప్రతిబింబానికి మధ్య చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మిగతా క్లాసులో చాలా ఉన్నాయి. ఈ లేజర్ ఇవన్నీ కూడా మీకు వేరే క్లాసులో వస్తాయి కాబట్టి అక్కడ చూసుకునే ప్రయత్నం ఎక్కువ చేయండి. తర్వాత ఇంక ఇందులో చిన్న ఏమైనా ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఇక మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ సండైలు, మీకు తెలుసు కదా సమయాన్ని కొలవడానికి ఎక్కువగా సండైల్లో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు, మనందరికీ తెలుసు. అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు, కన్ఫ్యూజ్గా ఉండదాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇది కూడా గాజు. తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్, ఇక సజీవులు నిర్జీవులు అనేది కూడా చిన్న టాపిక్. సజీవులు నిర్జీవులు గింజలు ఇవన్నీ కూడా ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న వాటిని మీరు చదువుకోండి, కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను దృష్టి పెడుతూ ఉన్నా. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చూద్దాం ఫ్రెండ్స్. మీకు తెలుసా అనే దాంట్లో కూడా ఇక్కడ ఏమీ లేదు, కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి, పెరగవు. తర్వాత ఈ దగ్గు అనేది ఎంత వేగం, ఒకసారి దగ్గితే ఎంత వేగంతో వస్తుంది, అది ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఆల్బుమిన్ మనందరికీ తెలుసు కదా, కోడిగుడ్డు తెల్ల సొనలో, అంటే ఎల్లో కలర్ కాదు, తెల్ల సొనలో ఆల్బుమిన్ అనేటటువంటి ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆల్బుమిన్ ఇది మీరు చదివే ఉంటారు కాబట్టి పెద్ద కష్టమేం కాదు. ఆల్బుమిన్ అంటే ఇప్పుడు కోడిగుడ్డు అనగలన్నది, ఆల్బుమిన్ అంటే ఇక్కడ ఆలుగడ్డలా కనిపిస్తుంది కదా కోడిగుడ్డు అనేది, ఏదో మేము అట్లా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. మీకు అనుకూలంగా మీరు గుర్తుపెట్టుకోండి, అది పెద్ద కష్టమేం కాదులేండి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి, జనరల్ మీరు చూసుకోండి. ఉద్దీపనకు ప్రతిస్పందన అంటే ఏంది, ఏదైనా కాంతి ఏదైనా మొక్క మీద పడ్డప్పుడు అత్తిపత్తి మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, అత్తిపత్తి ఇది ఉద్దీపనకు సంబంధించినటువంటి. అంటే ఇక్కడ ఉద్దీపన అంటేనేమో స్టిమ్యులస్, రెస్పాండ్ అంటే సైకాలజీలో ఉద్దీపన ప్రతిస్పందనలాగా ఈ అత్తిపత్తికి సంబంధించి ఆల్రెడీ మనం సైకాలజీలో కూడా దీన్ని చదువుతాం. తర్వాత మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు చేయగలదట. మానవుని హార్ట్, గుండె అనమాట, గుండె అనగలోనే 30 అని గుర్తుపెట్టుకున్నాను అనమాట. గుండె హార్ట్ 30 అడుగుల దూరం.
తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమన్నా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ విత్తనాలకు సంబంధించి ఇక్కడ ఏముండదు. తర్వాత వానపాము అది ఏ విధంగా స్పందిస్తుంది, తర్వాత బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాటి తక్కువ ఉష్ణోగ్రతలు బ్రతకలేవు, ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా బ్రతకలేవు. వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ భూతత్వం తయారు చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కిణ్వనం అంటే మన అందరూ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ జున్ను తయారు చేయడం కొన్ని రకాల శిలీంధ్రాలు ఉపయోగిస్తారు, దీన్ని కిణ్వనము అంటారు. మీ అందరికీ తెలిసిన జనరల్ బిట్ అది, ఇది మీ అందరికీ తెలుసు. మరి ఈ సూక్ష్మదర్శినికి సంబంధించి సూక్ష్మదర్శిని దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ ఉందిలే, కానీ హైయర్ క్లాసులో ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చదువుకునే ప్రయత్నం చేయండి. లింక్డ్గా ఉన్న వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు. మన డిఎస్సీలో కూడా ఈ లాస్ట్ టైం డిఎస్సీలో కూడా ఈ వైరస్ బ్యాక్టీరియాను చాలా బిట్లు అడిగారు. నేను చాలా మరి ఎగ్జామ్లో వచ్చిన ప్రతి బిట్ను కూడా నేను అన్ని సెషన్ల వారీగా మీకు ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను, వాటిని చూడండి మీకు తెలుస్తుంది. బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక జకారే జాన్సన్ అనగానే మీకు మరి మైక్రోస్కోప్ని కనుగొన్నది జకారే జాన్సన్, మనందరూ 1590లో డచ్ శాస్త్రవేత్త. ఆల్రెడీ చదువున్నారు, మీకు కన్ఫ్యూజ్ ఏం లేదు కాబట్టి దాని జోలికి నేను పోయే ప్రయత్నం చేయట్లేదు. అమర్తో చేయను ఇంతే ఫ్రెండ్స్, ఇంతే. అంటే 6th క్లాస్ సైన్స్ అనేది కొన్ని పర్టికులర్గా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పినటువంటివి వాటిని డిఫికల్ట్గా హార్డ్గా ఉన్న వాటిని ఆ విధంగా లాజిక్గా చదువుతూ నేను చెప్పిన కోర్సుని అక్కడే నోట్ చేసుకొని మీరు ఒక్కసారి కనుక నేను చెప్పిన విధానంలో కనుక ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని ఇప్పుడే కనుక చూస్తున్నటువంటి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి చూస్తున్న సమయంలోనే దానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.